సాధారణంగా ఎగువ సభలకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ డబ్బులు ఉన్న వాళ్ళని పంపిస్తారు, పార్టీ ఫండ్ తీసుకొని అంటారుగా. మేము ఛాయ్ కూడా తాగించలేదు. అంతేనా? ఛాయ్ కూడా తాగించలేదు. వాస్తవంగా మేము ముందస్తు ఎన్నికలు పోయింది వ్యతిరేకత, పార్లమెంట్ కలిసి రావద్దంటే. మరి ధరని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలు దెబ్బతిన్నారు కదా. ఈసారి దెబ్బతినడానికి రకరకాల కారణాలు. కాలేజీలో పనిచేసే టీచర్లకి జీతాలు ఇవ్వలేదు, ఒక్కొక్క సగం జీతాలు ఇచ్చి ప్రైవేట్ స్కూల్ అయితే మూతపడలేదు. అప్పుడు 2018 అంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నది, కొంత కేసీఆర్ పట్ల వ్యతిరేకత వస్తుందానికి ముందస్తు పోయినప్పుడు ఎక్స్పాండ్ అయ్యే ప్రయత్నంలో కూడా వేరే రాష్ట్రాలకు పోయి మేము పోటీ చేస్తున్నాం. కొంత తెలంగాణ అస్తిత్వం పోతుందనే భావన కూడా కొంత ప్రజల్లో, సార్ మనం టీఆర్ఎస్ కిందనే ఉండాలి, టీఆర్ఎస్ కాదు సార్ మనకన్నా అడిగేటోళ్ళు కూడా ఉంటారు. పొలిటికల్ నిర్ణయం ఒక 25-30 సీట్లు మేము మార్చుకుంటాం. ఎక్కడెక్కడైతే సీట్లు మార్చామో ఆ సీట్లన్నీ తెలిసి ప్రజలు కంటిన్యూస్గా మనకి ఓటేస్తారనుకోవడం కూడా పొరపాటు. రుణమాఫీ చేస్తా అన్నది చేయడానికి ఇబ్బంది పడ్డ రోజులు అవును, దానిలో మొత్తం చేయలేకపోయినా నేను జస్ట్ ఉప్పలు దాటిపోతున్నాం. నేను జెండర్ సెక్యూరిటీ చేసినప్పుడు ఒక 10 నియోజకవర్గాలు ఏదో ఓటింగ్ ఒకటే ఫోన్లో అందరూ ఎట్లయితే అవుతుంది. టీఆర్ఎస్లో సభ్యత్వం లేదు, మెంబరు కాదు, ఏం కాదు, జెండర్ నాకు ఏం తెలియదు ఇచ్చిన ఒక్కొక్కరు సర్దుబాటు చేసుకోవడానికి మేధావులను ఆహ్వానిస్తామని చెప్పిండు, ఇంకోటి ఏదో చెప్పిండు. సభ్యత్వం లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ చేసినాక ఇంకా నాకు సభ్యత్వం లేదు. అంటే అప్పుడు అపాయింట్మెంట్ ఈజీ ఇచ్చే కదా సార్. నాకు ఇచ్చిండు, ఇచ్చిన తర్వాత నేను కలవగానే మొత్తం అందరినీ ఆపేసి ఆయన అనేక సార్లు గెలిపించిందట. ఒకసారి ఓడిపోయి ఎందుకు ఓడిపోయింది అంటే కొత్తోడు వస్తే ఎప్పుడు చూద్దామని ఓడించినాం అని చెప్పింది. బండ ప్రకాష్ గారు అంటే అంత ఇష్టం. ఈటల రాజేందర్ కొంత ప్రాబల్యం తగ్గించడానికి వాడిందా లేకపోతే ఏంది? అట్లానే కాదు, బండ ప్రకాష్ని 2015 నుంచి ఆయన ఈ చెప్పలేదు. పిలిచి ప్రకాష్ గారు ఎక్కడ ఆయన ప్రకాష్ ఏదో ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అని దానికంటే కోకపేట తీసుకెళ్ళి, కోకపేట బాగుంటుంది. ఢిల్లీ వీ యూస్ టు డిస్కస్ ఏ లాట్. మధ్యాహ్నం అన్నం తిన్నాక ఓ రోజు రాత్రి దాకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. డిఫరెంట్ టాపిక్స్ అయినా ఎప్పుడు పడుకుంటారు సార్? సార్ మామూలుగా సారు దాదాపు 8-8:30కి గుడ్ బై. ఏం చూసి ఉండకుండా అన్నీ క్లియర్ చేసుకుంటారు. నామినేషన్ రాజేందర్ కంపెనీ రాజేందర్ కలిసి నేనే ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు కలిసినావు, నీకు ఎప్పుడు చెప్పిన, నేను ఎప్పుడు కలవలేదు. రిప్లేస్ ఎట్లా చేసినారు సార్? ఎవరిని అపాయింట్మెంట్ ఇయ్యారట, అడిగితే గౌరవ అని తిడతారు, తిట్టుబడిన తర్వాతనే పనులు అయితే అంటారు కదా. దాన్ని భిన్నంగా ఎట్లా ఏం? దీంట్లో ఆంధ్ర ఉద్యమం, దాంట్లో కాంప్రమైజులు, కలిసిపోవడం, 6 సూత్రాల ప్రణాళిక, ఇక్కడ అంగీకారం వీటన్నిటితో నడిచిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు తెలంగాణ వస్తుందన్న నమ్మకం సరిగి ఈ రాజకీయ జీవితంలోకి వచ్చే ముందు 1969లో కూడా తొలిదేశ ఉద్యమం అంటారు, తెలంగాణ ఉద్యమం. అప్పుడు ప్రజలు ఎట్లా భాగస్వాములు అయ్యారా? అక్కడ మిలిటెంట్ ఉద్యమాలు. ఆ ఉద్యమాలకు ఇక్కడ ఒక కాల్ వస్తే చాలు, అసలు ఈనాడు ఉన్న వార్తాపత్రికలు లేవు, ఏమి లేవు, సమాచారం రేడియో కూడా చూసినాం. ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడి వాళ్ళని కూడా మా ఇళ్ళల్లో పెట్టుకున్నాం. వాళ్ళని కూడా క్షేమంగా విజయవాడ సరే నేను పోడే నన్ను సీఎం సిపిఆర్ అడిగాను. నాకు అర్థం కాకపోయింది సీఎం సిపిఐ. సీఎం అంటే 6 మంది ఉండాలి, సిపిఐ అంటే తెల్లపిల్ల. అప్పుడు ఎట్లా ఉండేది సార్? అంటే బీసీలను అనుగదొక్కుతున్నారా? నాటి నుంచి నేటి వరకు ఉంది కదా, మీరు పనిచేసే క్రమంలో ఎట్లా ఉండే మీ పార్టీ? ఎక్కడైనా వివక్షత అనేది బీసీల పట్ల ఉంటుంది పార్టీ. మీరు వెంకటరావు తర్వాత ఒక నాయకుడి పేరు చెప్పండి, ఎవరైనా ఎదిగి తెలంగాణలో ముఖ్యమంత్రి శ్రీ జగన్నాథరావు గారి పేరు వచ్చినప్పుడు తీసాను. ఉట్టిగానే ఒక బై ఎలక్షన్లలో ఆయన పోటీ చేయాల్సింది
అయినా ఆయన పోటీకి నిలబెట్టి లోపల కూర్చుండబెట్టి బయట రాళ్ళు వేసి హంగామా సృష్టించి దాదాపు అన్ని జిల్లాలు వెనుకబడ్డది అనేది అనంతపూర్లో మెడికల్ కాలేజ్, కడపలో మెడికల్ కాలేజ్, మరి ప్రతి జిల్లాలో చిత్తూరులో మెడికల్ కాలేజ్ ఉంది. కట్టేటప్పుడు మాత్రం మన పైసలకే కట్టాలి కదా. ఏంటి సార్ మీరు బలంగా నమ్మిన సిద్ధాంతం? ఖచ్చితంగా రూపాయి కూటం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మేపోయినాం కదా. సో నేను మున్సిపల్ వైస్ చైర్మన్ ఉండే పెళ్లి చేసుకున్నాను. సూటిగా అడిగితే నెక్స్ట్ రాణించగలుగుతుంది అసలు బీఆర్ఎస్ తెలంగాణలో అంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ యార్డ్ స్టిక్ అండి. వాస్తవంగా రేపు పొద్దున బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణిస్తుందా? కేసీఆరే బీఆర్ఎస్కి అనుబంధంగా ఇంకో పార్టీ పెట్టించాలని వ్యూహం రచిస్తూ ఉన్నారు అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చేయరు. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తూ ఉన్నాం ఆర్జీ మీడియా తన పంతాన్ని పూర్తిగా మార్చుకుంది. మేధావులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే బడుగులు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి నేను మీకున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్న నాయకులను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అది మార్నింగ్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలో భాగంగా కావచ్చు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల జీవన స్థితిగతులపై పూర్తిగా అవగాహన ఉన్న నాయకులు, వారి పరిస్థితులు మారాలంటే ఏం చేయాలని చట్టసభల్లో గొంతు వినిపించే నాయకులు కావచ్చు. దాంట్లో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రులు ఉండొచ్చు. వాళ్ళని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఓవరాల్గా రాజ్యాంగం, మరి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, అద్భుతమైన రాజ్యాంగ దేశంలో ఉన్నా ఇంకా ఎందుకు బడుగులు అన్నమో రామచంద్ర అని అడుగు తినాల్సి వస్తుంది? ఎందుకు బిలో పావర్టీ లైన్ కింద ఉన్న మనం అక్కడే ఉండాల్సి వస్తుంది? మరి ఇది పాలకుల తప్ప, అధికారుల తప్ప? మరి దీన్ని పూర్తిగా ప్రక్షాళన జరగాలంటే ఏం జరగాలి? అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అనగారిన వర్గాలు కావచ్చు. మరి వారి పక్షాన మాట్లాడే నేతలు ఎవరు ఉన్నారు? వాళ్ళని మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా బడుగుల పక్షాన కావచ్చు, బీసీల పక్షాన కావచ్చు, మరి అన్ని వర్గాల పక్షాన తన గళాన్ని వినిపించాడు. ఇప్పటికే అది ఎగువ సభలైన రాజ్యసభ కావచ్చు, మరి శాసన మండలి కావచ్చు. ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నారు. తనే మన అందరికి ఇష్టమైన నేత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం. ఒక ఫోన్ కాల్ చేసి అన్నా ఇంటర్వ్యూ అంటే రండి అని మనల్ని ఆహ్వానించిన తన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినాం. అంతకన్నా ముందు కేస్ స్టడీ చేసినాం, సార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మరి అడుగుదాం సార్ని, ఎందుకంటే ఎగువ సభలో ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. తన అనుభవాలు ఎట్లా ఉన్నాయి, బడుగులకు ఎలాంటి అన్యాయం జరిగింది, మరి బడుగుల జీవితాల్లో మార్పు జరగాలంటే ఎలాంటి రాజకీయ నాయకులు మన ముందు ఉండాలి, ఇవన్నిటిని కులంకుశంగా మాట్లాడదాం. ఇప్పుడైతే మన సార్ దగ్గరకు వచ్చేసాం. అదే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ సార్, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నా. బాగా బిజీ షెడ్యూల్లో కూడా మేము డిస్టర్బ్ చేసినట్టున్నాం. లేదు అదేం లేదు, ఇది రొటీన్, ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి కదా. ప్రజల మనిషిగా ఉంటారు మీరు, ప్రజా సంక్షేమం కోసం పాటు పాడుతుంటారని విన్నాం. ముఖ్యంగా చెప్పండి సార్, మీరు చిన్న స్థాయి నుంచి అంచెలంచెలా ఎదుర్కొంటూ వచ్చినారు. ఒక రకంగా చెప్పాలంటే కౌన్సిలర్గా మీ ప్రస్థానం మొదలైంది అనేది మేము కేస్ స్టడీ చేస్తే తెలిసింది. ఇప్పుడు అధ్యక్ష అనిపించే స్థాయికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రస్థానం? అంటే వాస్తవంగా నేను పొలిటికల్ క్యారియర్లో ఎలక్షన్ పాలిటిక్స్లో మొదటి దశ కౌన్సిలరే. నేను ఎంటర్ అయింది ఇట్ ఈస్ ఇన్ 1981. లాంగ్ ఎగో, దాదాపు ఇప్పటికి 44 ఏళ్ళ క్రితం. నేను కౌన్సిలర్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఎన్నికైనా. ఓకే. నాలాంటి వాళ్ళు అనేక మంది యంగ్ టర్క్స్, ఆ రోజుల్లో యువకులు 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత జరిగిన ఎన్నికల్లో సమాజంలో కొంత మార్పును ఆశించి అనేక మంది పోటీ చేయడం జరిగింది. అటువంటి మిత్రులందరి సహకారంతో నన్ను వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. దానికంటే ముందే నేను 1969 ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పుడు 10th క్లాస్. 69 ఉద్యమం తర్వాత మళ్ళీ 72 మధ్యకాలంలో కూడా నేను జూనియర్ కాలేజీ ఒక సంవత్సరం సెక్రటరీగా, ఒక సంవత్సరం ప్రెసిడెంట్గా పనిచేసినాను. అప్పుడు కూడా మేము కొంత డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు వారి లీడర్షిప్లో కొంత మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరిగింది. అప్పుడు పారగుర్తు మెర్జ్ అయిపోయింది. కాంగ్రెస్తో మెర్జ్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఉద్యమాన్ని డెవలప్ చేయడానికి కొంత ప్రయత్నం చేసినాం. దీంట్లో ఆంధ్ర ఉద్యమం, దాంట్లో కాంప్రమైజులు, కలిసిపోవడం, 6 సూత్రాల ప్రణాళిక, ఇక్కడ అంగీకారం, వీటన్నిటితో కొంచెం విసుగుతైంది. ఆల్మోస్ట్ వాళ్ళు తెలంగాణ వస్తుందన్న నమ్మకం సడిలి
ఇక ఇది కాదు అన్న ఉద్దేశంతో 72 నుంచి వాస్తవంగా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ రాజకీయ జీవితంలోకి వచ్చే ముందు 1969లో కూడా తొలిదేశ ఉద్యమం అంటాం, తెలంగాణ ఉద్యమం. అప్పుడు ప్రజలు ఎట్లా భాగస్వాములు అయ్యారా? యాక్చువల్గా అప్పుడు మంచి నాయకుడు ఉండేనా? ప్రజలు అద్భుతమైన స్పందన. ఎక్కడ ఫెయిల్ అయినాం మరి? ఎక్కడ మిలిటెంట్ ఉద్యమాలు అవి. ఆ ఉద్యమాలకు ఎక్కడ ఒక కాల్ వస్తే చాలు. అసలు ఈనాడున్న వార్తాపత్రికలు లేవు, ఏమి లేవు. రేడియోలు విని ఉట్టి మౌత్ టు మౌత్ టాక్ ద్వారా ఉద్యమాలు నడిచినాయి. చనిపోయిన వాళ్ళంతా పోలీస్ కాల్పుల్లోనే మరణించినారు. ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలకు పాల్పడి మరణించలేదు. మనం అంచనా వేసుకో 369 మంది అనేది మనం ఒక లెక్క చెప్తాం. మా దగ్గర మొట్టమొదటిసారి కాల్పులు జరిపి మార్కండేయ అని మిగతా మిత్రులు పోస్ట్ ఆఫీస్ దగ్గర చనిపోయినారు. మరి ఆ ఉద్యమాలు ఎప్పుడైనా కూడా కొంత మిలిటెంట్ రూపంలో మా దగ్గర ఆంధ్ర సెటిలర్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉండేది. అవును, ఆంధ్ర ప్రాంతం నుంచి హోటల్స్ పెట్టుకోవడం, చెప్పుల షాపులు, ఇంజనీరింగ్ షాపులు, అందులో ఎరువుల దుకాణాలు, అటువంటి షాపులలో వ్యాపారాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. మాకు కూడా క్లాస్మేట్స్కు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉండే దాంట్లో. ఓకే ఓకే. మేము వాళ్ళని కూడా చూసినాం. ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడినాం. వాళ్ళని కూడా మా ఇళ్ళల్లో పెట్టుకున్నాం. వాళ్ళని కూడా క్షేమంగా విజయవాడ వరకు తరలించినాం. అటువంటి అనుభవాలను కూడా చూసినాం ఆ రోజు ఉద్యమంలో. కానీ ఆ ఉద్యమం ఒక ఖచ్చితమైన తెలంగాణ భావన కోసం, ఆంధ్ర గో బ్యాక్, అవును అనే ఆలోచనతో జరిగిన ఎంత పెద్ద ఎత్తున చాలా మంది చనిపోయారు. మీలాంటి మేధావులు అందరు పాల్గొన్నప్పటికీ ఎందుకు రాలేదంటారు క్లుప్తంగా? అయితే యాక్చువల్గా ఎప్పుడైతే మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మధ్యలో, పారగుర్తుతోటి ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలని పారగుర్తుతోటి పోటీ చేసిన తర్వాత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ ఒక ఒప్పందం కుదుర్చుకొని రాజీ పడ్డారో అది కొంచెం నీళ్లు తల్లింది. తెలంగాణ నాయకుల వైఫల్యం అంటారా? వైఫల్యమే, ఒక రకంగా వైఫల్యమే. కొద్దిమంది వాళ్ళు ఏమంటారంటే ఆ రోజు చేయకపోతే వేరే ఉండు, కేంద్రం ఏమున్నా కూడా మాలాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే అంత పెద్ద ఉద్యమం మళ్ళీ జరగకపోవు, అంత మిలిటెంట్ ఉద్యమాలు ఎక్కడా జరగలేదు. దాన్ని ఆ రోజు నాయకత్వాలే కొంత తెలంగాణ ప్రజలు వంచినాయని నేను అనుకుంటా, తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మీ రాజకీయ జీవితంలోకి వస్తే మీరు కౌన్సిలర్, వైస్ చైర్మన్గా చేసినారు. అంతకన్నా ముందు మీ జీవితంలోకి తొంగి చూస్తే విద్యావంతునిగా ఉన్నారు మీరు. ఎందుకంటే తక్కువ నేను యాక్చువల్గా ఇంటర్ తర్వాత డిగ్రీలో జాయిన్ అయినాను. డిగ్రీ అంతా కూడా నాది ఉద్యమం బాటే. ఉద్యమంలోనే ఉన్నారు. యాక్చువల్గా నేను సికేఎం కాలేజీలో చదివినాను. సికేఎం కాలేజీలో అప్పటికే కొంత వామపక్ష రాజకీయ వాతావరణం. సరే నేను పోడే నువ్వు సీఎం సిపిఐ అని అడిగేది. నాకు అర్థం కాకపోయింది ఈ సీఎం సిపిఐ ఏంది అని. సీఎం అంటే చారు మజుందార్, సిపిఐ అంటే చంద్రపుల్లారెడ్డి. సరే నేను అప్పటికే కొంత సాహిత్యాన్ని అధ్యయనం చేసిన కాబట్టి కొంత చదివేది నిరంతరం. నాకున్న మిత్రుల సహకారంతో కొంత నేను చారు మజుందార్ ఆలోచన వైపే మొగ్గు చూపినాను. అటువైపే వెళ్ళినాం. దాదాపు కాలేజీలో పనిచేసిన రోజులు ఆర్గనైజేషన్ కోసం పనిచేసినాం తప్ప ఇంకో ఆలోచన లేదు. దాదాపు ఆ 3 ఏళ్ల కాలం పూర్తి స్థాయి నేను 100% మార్నింగ్ టు నైట్ ఆర్గనైజేషన్ పనిచేయదు. కాలేజీలో కూడా మా యూనిట్స్ నడిపేది. అక్కడి నుంచి అజంజాయ మిల్లు కార్మికుల కోసం వెళ్ళి పనిచేసేది. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలు నాకు పార్టీ ఆదేశించిన ప్రాంతాలకు కూడా వెళ్ళి పనిచేసేది. ఆ రోజు కొంత మా దగ్గర ఆర్ఈసీ నుంచి వచ్చిన మిత్రులు నాయకత్వాలు వహించేది. జనార్దన్ అని తర్వాత గిరాయిపల్లి అడవుల్లో కాల్చి చంపివేయబడ్డాడు. అతను మాకు కొంత దిశ నిర్దేశం చేసేది. రెగ్యులర్గా మాతో పాటు కలిసి పనిచేసేది. ఇవన్నీ చూసినప్పుడు వదులుకోవాలనుకోలేదు, ఎందుకంటే ప్రాణాలు పోయిన సందర్భం. మనం బీసీ బిడ్డగా ఉన్నారు. అట్లాగే ఉండేది. 75లో మాకు వచ్చిన ఇదేమిటంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధం అప్పుడు మాది. జగన్మోహన్ రెడ్డిని ఒక న్యాయమూర్తిని అక్కడ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినారు. దాని మీద విపరీతమైన ఉద్యమాలు జరిగింది. మేము చదువుల్ని బహిష్కరించాలని నినాదం ఇచ్చినాం. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా పార్టీ ఆదేశం మేరకు హైదరాబాద్ రావడం జరిగింది. పార్టీ దాదాపు అప్పుడే పూర్తి స్థాయి పార్టీ పనిలో నిమగ్నం కావాలి, ఆ ప్రాంతం నుంచి షిఫ్ట్ కావాలని చెప్పి అడగడం. పార్టీ
రాజకీయ శిక్షణా తరగతులకు హైదరాబాద్లో హాజరై ఇంటి దగ్గర మాత్రం హైదరాబాద్ పోయి హాల్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నా. పరీక్షలు అక్కడ అవకాశం ఉంటే అక్కడనే రాస్తా అని చెప్పడం అటువంటిది జరిగింది. పార్టీ మొత్తం చూసిన తర్వాత కొద్ది రోజులు నువ్వు ఇంకా వరంగల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది, మిగతా వారందరినీ నాతో పాటు శిక్షణా తరగతిలో పాల్గొన్న అనేక మందిని వివిధ ప్రాంతాలకు వారిని ఫుల్ టైం వర్కర్స్గా పంపించడం జరిగింది. వరంగల్కి వెళ్ళి కొద్ది రోజుల లోపటిని దాదాపు మేము అందరం ప్రిపేర్ అవుతున్నాం, ఇంకా ఫుల్ టైం వెళ్ళడానికే ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి ఆ రోజే ఆ ఎమర్జెన్సీ దీనికి ఇమ్మీడియట్గా మా మీద పోలీసు నిర్బంధం అధికంగా కావడం, అప్పటికే పెద్దలు వరవరరావు గారు మిగతా వాళ్ళంతా అరెస్ట్ కావడం, అది చూసి మేము అక్కడి నుంచి శాశ్వతంగా వరంగల్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎమర్జెన్సీ ఆ రోజు ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వాలు కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకోటి కాదు. దాన్ని ఎవరు సమర్థించరు, ఏ ప్రజాస్వామ్యవాది కూడా సమర్థించడు. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న అనేక ప్రజాస్వామ్యవాదులు కూడా విభేదించిన నేపథ్యం ఎమర్జెన్సీకి ఉన్నది. దేశవ్యాప్తంగా ఆనాటికే జయప్రకాష్ నారాయణ్ గారితో ఒక ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో దాదాపు దేశం యావత్తు ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడ్డది. ఒక తీవ్రమైన నిర్బంధకాండ దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో మేమందరం ఆ రోజు అయితేనే అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం, లేదా సెట్ బ్యాక్ మళ్ళీ అజ్ఞాత జీవితానికి వెళ్ళడం, అంతే, లేదా సరెండర్ అయ్యి ఉండడం. ఈ మూడు మార్గాల మధ్య మేము అజ్ఞాతవాసానికి పోవడానికి సిద్ధపడి ప్రజల మధ్య పనిచేయడానికి అవకాశం ఉంటుందని వెళ్ళిపోయినాయి. మళ్ళీ నేను తిరిగి ఎమర్జెన్సీ అంతా ఎత్తేసిన తర్వాత 77 చివరి ప్రాంతంలో మళ్ళీ నేను నా మీద ఉన్న కేసులన్నీ వరంగల్ కోర్టులో విచారణ సందర్భంగా ఉన్నప్పుడు వాటికి హాజరై మళ్ళీ అప్పుడు ఎట్లా ఉండేది సార్? అంటే బీసీలను అనగదొక్కుతున్నారా నాటి నుంచి నేటి వరకు ఉంది కదా, మీరు పనిచేసే క్రమంలో ఎట్లా ఉండే మీ పార్టీలో? ఎక్కడైనా వివక్షత అనేది బీసీల పట్ల ఉంటుంది పార్టీలలో. బీసీలు ఆ సందర్భంగా నేను తెలంగాణ పట్ల కూడా కొంతగా మాకున్న నాయకత్వాలన్నీ ఆంధ్ర నాయకత్వాలే అప్పుడు మాకు. అందులోనే మేము ఉన్నప్పుడే నాగ్పూర్ రీజనల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది మాకు. తెలంగాణ రీజనల్ కాన్ఫరెన్స్ నాగ్పూర్లో జరిగింది. దాంట్లో కూడా కొంత తెలంగాణ ఉద్యమాల్ని తక్కువ చేసి రాయడం అనేది నాకు నచ్చలేదు. దాని మీద కూడా నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దాని మీద నేను నడిచింది. చివరికి నేను చెప్పిన ఇది సరైన పద్ధతి కాదు, మీరు విరమించుకోవాలి. అది కేఎస్ గారికే చెప్పిన. వారే రాసినారు కాబట్టి వారికే చెప్పడం జరిగింది. తప్పు సార్, ఇది తెలంగాణని చిన్న చూపు చూస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోవాలి. ఆంధ్రాలో జరిగిన సంస్కరణవాద కార్యక్రమాలు విప్లవోద్యమాలుగా, తెలంగాణ జరిగిన విప్లవ కార్యక్రమాల్ని చిన్న వాటిగా స్పాంటేనియస్ స్ట్రగుల్గా చూపెట్టడం సరైనది కాదు అని చెప్పడం జరిగింది. 1969 నుంచి ఉన్నారు కదా సార్, అప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటూ రెండు కలిసే ఉండేది కదా. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన ఈ బీసీలను కావచ్చు, మైనార్టీలను కావచ్చు, లేకుంటే ఎస్సీలు ఎస్టీలనే అనగదొక్కేదా? మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఈ భావన ఉండేది. ఎట్లా ఉండేది అప్పుడు పార్టీలలో? వాస్తవంగా అగ్రకులాల మధ్య వాళ్ళకు సంబంధ బాంధవ్యాలు ఎక్కువ ఉంటాయి. సరే, వాళ్ళ దాంట్లో కూడా ఆంధ్ర లీడర్షిప్, తెలంగాణ లీడర్షిప్ కొంత క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా సరే, ఈ రోజు కూడా తెలంగాణ లీడర్షిప్ తలెత్తుకొని ఆంధ్ర రాజకీయాలను నిలదొక్కున్నది లేదు. మీరు ఉదాహరణకు మనం చూసుకుంటే మనకు పివి నరసింహరావు గారు, వెంగళరావు గారు. ఈ వెంకటరావు గారి ఖమ్మం జిల్లా కూడా సగం ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ప్రాంతమే. సరే, వీరు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఆంధ్ర పాలకులకు వీళ్ళు కూడా దాదాపు చాలా సన్నిహితంగా వాళ్ళ ఎజెండాలకు అనుకూలంగా పనిచేసే నేపథ్యం. మిగతా ఆంధ్ర నాయకత్వం ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు వాళ్ళు ఘర్షణ పడ్డట్టు కనపడ్డా తెలంగాణకు ఉంటే ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఆ తర్వాత ఎదగలేదు. మీరు వెంకటరావు తర్వాత ఒక్క నాయకుని పేరు చెప్పండి ఎవరైనా ఎదిగి తెలంగాణలో ముఖ్యమంత్రి సి జగన్నాథరావు గారి పేరు వచ్చింది. అప్పుడు తీసి అనగదొక్కి పుట్టిగానే ఒక బై ఎలక్షన్లలో ఆయన పోటీ చేయొద్దు ఆ సీటు, అయినా ఆయనను పోటీకి నిలబెట్టి లోపల కూర్చుండబెట్టి బయట రాళ్ళు వేసి హంగామా సృష్టించి అలజడి సృష్టించి ఉట్టిగానే ఓడగొట్టిండు. ఆయనే ముఖ్యమంత్రి అవుతాడనేది ఆ రోజు
ఆయన ఒకవేళ కాదాల్చుకుంటే చప్పుడేక ముఖ్యమంత్రి అయి తర్వాత ఎమ్మెల్సీ కూడా అయ్యే అవకాశం ఉండేది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా తెలంగాణలో ఒక నాయకత్వం ఎదుగుతుందంటే దాన్ని ఏ రకంగా అంచేయాలనేది వాళ్ళకు దాంట్లో అట్టడుగు వర్గాలకు సంబంధించిన నాయకత్వాల పట్ల వాళ్ళకు స్పష్టమైన వైఖరి ఉన్నది. వైఖరి లేదు మనకే, కానీ వాళ్ళకు స్పష్టంగానే ఉన్నారు. ఇక్కడ నాయకత్వం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ, మనకు తక్కువ కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే ఏది వచ్చినా ఇప్పుడు మనకు 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఉస్మానియా ఎప్పుడు స్టార్ట్ అయింది, అది మన కాలం కూడా కాదు. అవును. గాంధీ వచ్చింది, అది కూడా బ్రిటిష్ వాళ్ళ సౌజన్యంతో ఒక ఆర్మీ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి వచ్చింది. 3వ కాకతీయ విశ్వవిద్యాలయం డొనేషన్లు కడితే వచ్చింది. ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి స్టార్ట్ అయింది. మరి ఆంధ్రాలో ఎన్ని ఉండేనండి? కాకినాడ, తిరుపతి. అంటే అక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ. ఇదే క్వశ్చన్ ఆంధ్ర నాయకులు అడిగితే మా పాపులేషన్ మొత్తం దాదాపు అన్ని జిల్లాలు వెనుకబడ్డది అనేది అనంతపూర్లో మెడికల్ కాలేజ్, కడపలో మెడికల్ కాలేజ్, మరి ప్రతి జిల్లాలో చిత్తూరులో మెడికల్ కాలేజీలు 2, మరి కాకినాడలో మెడికల్ కాలేజ్, మన విజయవాడలో యూనివర్సిటీ. అవును. అంటే దాదాపు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ ఏ 1 ఇన్స్టిట్యూషన్. సీనియర్ నేతగా చెప్పండి సార్, నిజంగా ఆంధ్ర ఉన్నప్పుడు ఏం డెవలప్ కాలేదంటారా తెలంగాణ? చాలా తక్కువ అండి. ఇట్ ఈజ్ నెగ్లిజిబుల్. నేనే చెప్తా. ఒకసారి ఒక లోన్ తీసుకున్నారు వీళ్ళు, ఒక 150 కోట్ల అప్పు తీసుకున్నారు ప్రభుత్వం వైద్య విద్య అభివృద్ధి చేయడానికి. దాంట్లో 4 కోట్లు ఉస్మానియాకి ఇచ్చిండ్రు, ₹1,00,00,000 1,50,00,000 గాంధీకి ఇచ్చి, వరంగల్ ఎంజిఎంకి ఇచ్చింది. మిగతా డబ్బంతా నువ్వు ఆంధ్రాకి పెట్టాను. మేము అప్పుడు వరంగల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది 690 బెడెడ్ హాస్పిటల్. అప్పటికే దాదాపు మాకు 200 సీట్లు వచ్చినాయి వరంగల్ మెడికల్ కాలేజ్. సీట్లకు బెడ్స్ కాంపోజిషన్కు లీగల్లీ సెట్ అవుతలేదు. మా దగ్గర బెడ్లు ఎక్కువనే ఉన్నాయి, బెడ్లు ఎక్కువ కట్టుకున్నాం, ఏదో తిప్పలు పడుతున్నాం, కానీ ఆ కాంపోజిషన్ అయితే లేదు సార్. దీన్ని 1000 బెడెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆయనతో అనౌన్స్ చేయించుకున్నాం. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక డబ్బులు కావాలంటే 25-30 కోట్లు. సరే, డబ్బులు అయినాక పోస్టుల మంజూరు, ఇవన్నీ దశల వారీగా చేస్తున్న నేపథ్యం. మేము ఇంత తిప్పలు పడితే దానికి 23 కోట్లు ఇచ్చారు. వచ్చిన మొత్తం 175 కోట్లలో తెలంగాణ వాటా ఎంత అప్పులలో? కట్టేటప్పుడు మాత్రం మన పైసలకి వెళ్ళి కట్టాలి కదా. అవును. ఇట్లా ప్రాజెక్టులకు తెచ్చినా, వాళ్ళు దేనికి తెచ్చినా తెలంగాణ ప్రాంతంలో ఒక ఎకరా స్థలానికి కూడా వాళ్ళు అదనంగా నీళ్ళు ఇవ్వడానికి కార్యక్రమాలు చేయలే. దేవాదులకు ఫౌండేషన్ వేసేటప్పుడు తప్ప. 2001 తెలంగాణ ఉద్యమం జరుగుతూనే కదా దేవాదులకు హెలికాప్టర్లో పోయి ఫౌండేషన్ వేసింది. అంటే అప్పుడు చెప్పండి సార్, అప్పుడు పరిస్థితి, అప్పుడు ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కావచ్చు, మిగతా ఏ ప్రభుత్వం, ఇక్కడ కూడా ఎమ్మెల్యే సీట్లు కావాలి. ఏ ప్రభుత్వం ఉన్నా మన దగ్గర జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, మన దగ్గర జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చి చూసుకుంటే 10% కూడా ఉండేది. మరి ఆ పార్టీ మనగడ ఎట్లా ఉండేది? ఇక్కడ వాస్తవంగా ఆ పార్టీలకు అంతో ఇంతో అన్నం పెట్టింది తెలంగాణ పెట్టింది. ఎందుకు గెలిపించేది అంటే కాంగ్రెస్ అన్యాయం చేసింది అనుకో, కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించొద్దు కదా మన వాళ్ళు. అప్పుడు ఆల్టర్నేటివ్ ఉన్న టీడీపీ కాదు. ఒకసారి ప్రభుత్వాల్లో మార్పులు వచ్చినప్పుడు, ప్రజలలో మార్పులు, లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఆలోచనలు వస్తాయి ప్రజల లోపల కూడా. ఆ మార్పు సహజంగానే వచ్చింది తప్ప ఒక లాంగ్ టర్మ్ ఉండేటప్పటికి ఓసారి కొత్తోడు వస్తే ఏం చేస్తాడో చూద్దామనే ఆసక్తి కూడా ఉంటుంది. అటువంటి ఆలోచనలో ఉంటుంది. వెంకట్రామన్ గారి మనం ఆయన స్వీయ చరిత్ర చదివితే కూడా ఆయన అనేక సార్లు గెలిపించిల్లట, ఓసారి ఓడిపోయింది. ఆయన ఎందుకు ఓడిపోయిన అంటే కొత్తోడు వస్తే ఎట్లుంటో చూద్దామని ఓడించినాం అని చెప్పిండట. ఎందుకంటే మీరు అన్నీ చేస్తున్నారు కదా, ఆయన ఇంకా చాలా చేస్తా అని చెప్పిండు. మరి ఆయన వస్తే ఒకసారి మార్పు ఎట్లుంటుందో చూద్దామని చేసాను. ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు, సహజంగానే మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకోవడం ఎవరిది తప్పు కాదు, కానీ మార్పు రైట్ డైరెక్షన్లో పోతే అందరూ హర్షిస్తారు. అంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎగోసవులు ఏం కొట్లాడకపోయేది మరి తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంది? 1969 నుంచి మీ రాజకీయాలు వాస్తవంగా ఒత్తిడి లేకపోయేదా? తెలంగాణ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఒక ఫోరంగా కానీ ఒక ఉద్దేశంతో కానీ ఎప్పుడు కొట్లాడిన సంఘటనలు లేవు. అప్పుడప్పుడు కొంత 69 ఉద్యమ కాలంలో ఉన్న వాళ్ళు, కొంత మదన్ మోహన్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు,
వాళ్ళు ఎంతసేపు ఆ తెలంగాణ బ్రాండ్ మీద ఆ ఇమేజ్ మీద ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట మంత్రివర్గంలో ఉండేది కదా. కాబట్టి వాళ్ళ వరకు పనులు చేసుకొని అవతల పడేది తప్ప ఎక్కడ వాళ్ళు మిగతా చేయలేకపో. రెండోది 83లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా మేము రెగ్యులర్గా కలిసేది. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉండేది, ఆయన ట్రాన్స్పోర్ట్ మంత్రి. ఆయనతో 2 పార్శాలు, ఆయన ఒకటి తెలంగాణ ఉద్యమకారుడు, 2 బ్యాక్వర్డ్ క్లాసెస్కు స్ట్రాంగ్ సపోర్టర్. కాబట్టి ఈ 2 అంశాల మీద మేము దాదాపు ప్రతి వారం కలిసేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అప్పటి నుంచి కూడా మీకు ఉంది బీసీ వాదాన్ని బలపరచాలి. మేము రెగ్యులర్గా కలుస్తుండేది. మీరున్నప్పుడు ఈ నాయకులు ఎవరు లేకుండా వచ్చి ఇంకా అయితే ఆనందరావు తోట గారు, శ్రీధర్ స్వామి గారు ఉస్మానియా యూనివర్సిటీలో, జయశంకర్ సారు, మేమంతా ఎవ్రీ వీక్ ఎక్కడో ఒక చోట కలవడం, మాట్లాడుకోవడం. అప్పుడే మళ్ళీ సత్యనారాయణ గారి ఇంట్లో బీసీల మీటింగ్ కూడా, ఒక తెలంగాణ మీటింగ్ ఆయన ఇంట్లో పెట్టకపోయేది, ఎందుకంటే ఇక బ్రాండ్ అవుతాం మనం. బట్ ఈ స్ట్రాంగ్ తెలంగాణ సపోర్టర్. అట్లా మేము కొంత బీసీ ఉద్యమాలకు పనిచేయడం, దాంతో వర్క్ చేయడం. ఈవెన్ అప్పుడు వచ్చిన మండల్ కమిషన్ నివేదిక అప్పుడు కూడా మరి వరంగల్లో మేము జన సంగ్రామ పరిషత్గా స్టార్ట్ అయ్యి సమసంగ్రామ పరిషత్గా ఆర్ కృష్ణయ్య గారు పనిచేసి ఇద్దరం కలిసి ఉస్మానియా, కాకతీయ అన్ని పర్యటించడం. దాన్ని ఒక ఏకైక సంఘంగా అప్పుడే కృష్ణయ్య గారు నిజంగా బీసీ ఉద్యమాల్లో ముందుకు రావడం అనేది అదే కొంచెం బలంగా రావడం. మేమందరం కలిసి ఎన్టీఆర్ గారు మమ్మల్ని రౌండ్ టేబుల్ చర్చలకు పిలిచిండ్రు. జూబ్లీ హాల్ అనే అయింది అది. దాంట్లో నేను ఆర్ కృష్ణయ్య గారు, నేను, నిరంజన్ గారు అని ఓ డాక్టర్, అప్పుడు కొండపల్లి సీతారామయ్యని గాంధీ నుంచి బయటికి పంపించిన దాంట్లో ఆయన కీలకమైన వ్యక్తి, ఓ 2 ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, మేము ఉన్నాం. నవసంఘర్షణ సమితి తరపున 5 వచ్చారు. మేము రౌండ్ టేబుల్ సమావేశం ఆ రోజు జస్టిస్ పున్నయ్య గారు, మరి హరగోపాల్ గారు కూడా వచ్చినారు. ఇట్లా అనేక మందితో చర్చల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ అయినాం ఆ రోజులలో. ఎందుకంటే అది August 14th, నేను బహుశా 1986 అనుకుంటా. మరి ఆ ఉద్యమాలల్లో అన్నిట్లల్లో, బీసీ ఉద్యమాలల్లో, బీసీ వాదాలల్లో గౌతు లచ్చన్న గారితో, కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో అందరితో కూడా మేము కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి మీరు బీసీల కోసం పనిచేస్తున్నారు కదా. ఫస్ట్ మీరు కౌన్సిలర్గా అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా కదా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కాదు, నేను గెలిచింది కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడి మీద గెలిచిన. నేను 12 ఏళ్ళ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. మొదలు పంచాయతీరాజ్ ఎన్నికలు అయినాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా మేము లైక్ మైండెడ్ వాళ్ళకు సపోర్టింగ్గా తిరిగినాం. దీనికి వచ్చేటప్పటికి ఏమైందంటే సిటీలో నేనే సాధ్యమైనంత వరకు నాతో కలిసి పనిచేసిన మిత్రులందరినీ ఎంకరేజ్ చేసిన. ఇట్లా ఎంకరేజ్ చేస్తే నిలబడ్డోళ్ళు 22 మందిని గెలిచినాం. ఆల్మోస్ట్ ఆల్ ఎవరు పార్టీలకు సంబంధం లేదు, ఏ పార్టీ మాకు టికెట్లు ఇచ్చే పార్టీలు లేవు. ఇండిపెండెంట్గా అనుకోవచ్చు, అందరం ఇండిపెండెంటే. అవును, అదొక చరిత్రనే. మరి యాక్చువల్గా నేను గెలిచింది హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద స్టేట్. తెలంగాణ మొత్తంలో హైయెస్ట్ మెజారిటీతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుని మీద ఒక యువకుడు గెలిచిండని ఈనాడు పత్రిక ఫ్రంట్ పేజీలు రాసుకున్నారు. అప్పుడు వార్త రావడం అంటే గగనం. మరి గగనం. ఆల్మోస్ట్ ఆల్ నాకు అన్ని పత్రికలు రాసేది, ప్రతిరోజు కొంత నాకు సహకరించేది. మీరు కూడా బాగుంటారు కదా సాన్నిధ్యంగా వాళ్ళకి. అయితే అంటే వాళ్ళకి ఆసక్తిగా ఉండే, అదే ఇదేంది పోటీ ఏంది, ఈయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి మీద పోటీ చేస్తున్నాడు, ఆయన గెలిస్తే చైర్మన్ అవుతాడనే టాక్ ఉంది, ఆయననే ఓడిస్తాడంటారు. మళ్ళీ తాత అని పిలుస్తాడు ఆయన్ని. పోయి మరి నేను నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరికి పోయి నమస్కరించి తాత ఆశీర్వదించాను, ఓడిపోతూ కాకపో అన్నాడు. నీ ఆశీర్వాదం ఎట్లుంటే అట్లా అవుతా అన్నాడు. ఆయన నమస్కారం పెట్టినాకనే పోయి నామినేషన్ ఇస్తాను. మళ్ళీ గెలిచినాక ఆయన ఇంటికి పోయి పెద్ద దండ తీసుకుపోయి నా మెడల్ వేసి మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి ఇంటికి పోయినా. మంచి పాలిటిక్స్ అప్పుడు. మరి అంటే ఆ రకమైన సాన్నిధ్యం నాకు ఉండే. మరి తన మీద గెలిచిన తర్వాత అన్ని పార్టీలు మీ వైపు చూడాలిగా, ఫోర్స్ చేయలేదా రమ్మని? మరి రమ్మని అడిగినారు. కాంగ్రెస్లో ఒక వర్గం, అప్పుడు కాంగ్రెస్లో 2 వర్గాలు ఉంటాయి. హైగ్రాచారి వర్గం అనేది గోకారామస్వామి గారు ఉండేది. ఆ 2 వర్గాలు ఉండేది. కొంచెం నేను గెలిచింది హైగ్రాచారికి సంబంధించిన వ్యక్తి మీద కాబట్టి మేము అటువైపు పోవడానికి ఇష్టపడలేదు. మాకు సెకండ్ వర్గం కొంత సపోర్టివ్గా నిలబడ్డది. వాళ్ళ క్యాండిడేట్కు చైర్మన్గా సపోర్ట్ చేయమని మమ్మల్ని అడిగినారు. నువ్వు వైస్ చైర్మన్ తీసుకున్నాడు, నాకేం డబ్బులు లేవు. అవును, అప్పుడే మాకు డబ్బులు లేవు, ఏం లేవు. కాబట్టి ఒక దశలో నన్నే చైర్మన్ చేద్దామని అనుకుంటే
కొద్దిమంది మొన్నటిదాకా ఈ వ్యవస్థల మీదనే నమ్మకం లేకుండా చేసిన వాళ్ళని చైర్మన్ చేస్తే ఎట్లా అవును అని చెప్పి ఓ పెద్ద మనిషి, ఇవాళ మనం పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక ఆయన అన్న వార్తా పత్రికల్లో వచ్చింది. లేకపోతే తెల్లారి నా పేరే దాదాపు యునానిమస్గా చైర్మన్ చేయాలని కూడా ఆలోచించాను. ఎందుకు ఆ పెద్ద మనిషి మీరు ఒక అడ్డుగోడగా నిలబడి? అంటే ఐడియాలజికల్ డిఫరెన్స్. వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులుగా, మేము అంతా ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా బ్రాండ్ అయి ఉన్నాం కాబట్టి అప్పటికి ప్రజాస్వామ్య వ్యవస్థ కాకుండా ఆ రోజుల్లో మేము నమ్మిన సిద్ధాంతం. ఏంటి సార్ మీరు బలంగా నమ్మిన సిద్ధాంతం అప్పట్లో? మేము ఇప్పుడు ఖచ్చితంగా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మేపోయినాం కదా. మరి అటు పోలేదా మీరు? పోయినాం కదా. వర్క్డ్ ఫర్ ది ఆర్గనైజేషన్. అవునా? 100% పార్టీ కోసం పనిచేసినాం, ఆర్గనైజేషన్ పనిచేసినాం. అటు పోయిన రారంటారు కదా మళ్ళీ మీరు బాగానే బయట. అట్లేం కాదు, అదేం లేదు. నేను పార్టీలో కొంత నేను చెప్తే కదమ్మా, నాగ్పూర్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడిన విషయాలు ఇవన్నిటి మీద కూడా కొంత జరిగింది. నాగ్పూర్ కాన్ఫరెన్స్ తర్వాత మా నాయకత్వాలన్నీ అరెస్ట్ అయినాయి, కొంచెం మేజర్ నాయకత్వాలు అరెస్ట్ అయినాయి. ఉన్న నాయకత్వాలకు నాకు కూడా సరిగ్గా లేదు. అతను ఆంధ్ర లీడరే ఉండే, అతనికి నాకు కూడా పర్లేదు. ఎప్పుడు పోరాటాల పార్టీ మన ఎక్కడున్నా అంటే ఎక్కడున్నా ఉండే మనస్తత్వం అయితే కాదు. మా సంగతి ఏందో వరంగల్ని తేల్చుకుంటామని డైరెక్ట్గా వచ్చి కోర్టుకు హాజరయ్యాను. నేను పోలీసులకు సరెండర్ కాలేదు, డైరెక్ట్ కోర్టుకు హాజరై కోర్టు నుంచి జైలుకి వెళ్ళినా. జైల్లోనే నాకున్న కేసులన్నీ తెప్పించుకొని అన్నిటి మీద బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన. దాదాపు 3-4 ఏళ్ళు కోర్టులో చుట్టూ తిరిగాను. ఎన్ని రోజులు ఉన్నారు సార్ జైల్లో? జైల్లో ఒక 1 month పైన ఉన్నా. ఈ జైలు జీవితంకి వెళ్ళి వచ్చిన అనేక మంది నాయకులు బయట సమాజంలో మాట్లాడేటప్పుడు కూడా నేను నవ్వుకుంటా అంటే అప్పుడప్పుడు చర్చలో వీడు ఇండికేటర్ ఇంకా మర్చిపోలే, వీడు జైలుకి వెళ్ళి వచ్చింది. అంటే జైల్లో ఉన్న ఆ క్షణం, ఎందుకంటే ఒకవైపు కుటుంబ బాధ్యతలు ఉంటాయి, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినాం, అప్పటి వరకే మీరు పోరాట పార్టీమా అన్ని రకాలుగా మీరు చూసి కొంత ఉద్వేగానికి లోనై కూడా ఉంటారు. ఎందుకులే అన్నీ ఒక మంచిగా జాబ్ చేసుకుందాం అనిపించలేదు? లేదు, అట్లేం లేదు. నాకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. నేను ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్గా నేను తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టిన రోజు నా వయసు 15+. 15+. అంటే మాకు ఏజ్ సరిపోదని నాది 8 నెలలు ఎక్కువ రాయించాను స్కూల్లో, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంతో కొంచెం స్కూల్ సాగదీయబడ్డాయి కాబట్టి ఏజ్ సరిపోయింది. మరి మేమంతా ఇంకా అప్పటికి ఎంగేజ్లోనే ఉన్నవాళ్ళం. డిగ్రీ కంప్లీట్ అయ్యి అంతా నేను జైలుకి పోయినప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటారు మీరు? జైలుకి పోయినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ 22, 21, 20 యువకులు అన్నట్టు అప్పుడు యువరక్తమే. 21, 22లో ఆల్మోస్ట్ ఆల్గా. అంటే ఆ వయసులో భయం అవుతుంది కదా అని అడుగుతున్నా. మామూలుగా పోలీస్ స్టేషన్లో భయం ఏం లేదు. యాక్చువల్గా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నా పరిస్థితి ఏంటంటే, ఎక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినా, వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ నక్సల్ ఇన్సిడెంట్ జరిగినా పోలీసు వాళ్ళు వచ్చేది అదే రమ్మనేది. నేను వాళ్ళు ఎంబడిపోయి, మాకు అప్పుడు అంబాసిడర్ కార్లో వైర్లెస్ ఉండేది ముందట, ఆ కార్ వచ్చేది. కార్ వస్తే మనం తీసుకుపోతాను కానీ తీసుకుపోవడానికి వాళ్ళు రాకముందే నేను ప్రిపేర్ అయ్యి ఉండేదా. ఒక చెద్దరు, బ్రష్, పేస్ట్, ఒక 2 పుస్తకాలు గ్రేట్ నిజంగా దాంట్లో పెట్టుకొని సంచి వేసుకొని, ఒక పొడుగు సంచులు. అంటే వేధింపులు బాగుండేనా సార్ పోలీసులు? మామూలు పోలీసులు సహజంగానే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మా కుటుంబంలో మా మదర్ని వేధించిండ్రు, మా నాయనమ్మని వేధించిండ్రు, మా నాన్నని తీసుకుపోయి చేసి, నాకంటే తర్వాత తమ్ముడు, మీ వల్ల వాళ్ళందరూ సఫర్ అయ్యారు. మా తమ్ముడిని అయితే ఒక 1 నెల రోజులు పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్. నా పేరు ఎందుకంటే రవి అని పెట్టుకున్నాను నేను. ప్రకాష్కు పర్యాయ పదాలు పెట్టుకునేది నేను. ప్రకాశం రవి అన్న సార్. రవి, కొద్ది రోజులు సూర్యం, కొద్ది రోజులు నాగ్పూర్లో మోహన్. బండ ప్రకాష్ సార్ అలియాస్ రవి సార్ చాలా ఉన్నాయి పేర్లు. అట్లా నేను వేరే పేరు, నా పేరుకు సమీపంగా ఉండే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడేది. ఏ పేరు అంటే ఎక్కువ ఇష్టం? ప్రకాష్ అంటేనా అలియాస్? నేను రవి అనే పేరు మీద, తర్వాత సూర్యం అనే పేరు మీద కూడా పనిచేసి. అంటే అమ్మ నాన్నని తీసుకెళ్ళినప్పుడు మీకేమనిపించింది స్వతహా? సాధారణంగా నా కుటుంబం సఫర్ అవుతుందని తెలుసు నాకు. మొదలే నేను పోయే ముందే లెటర్ రాసిన, మీరు నాకు చాలా చేసిన కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, కనీసం మిమ్మల్ని మీరన్నా మంచిగా ఉండండి.
మా ఇల్లు దాదాపు ఎప్పుడు పోలీసు వాళ్ళ క్యాంపే. ఆ. ఏ రాత్రి వచ్చి ఏ పగలు వచ్చి ఏం చేస్తారో తెలియదు. నా కోసం అనేక మంది నా ఆత్మీయ మిత్రులు కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళని కొట్టిండ్లు, వాళ్ళని ఇప్పటికి కూడా వాళ్ళు సఫర్ అవుతుండే. ఏజ్ వాళ్ళు కూడా 70 ఏళ్ళకి వచ్చింది. బట్ దే ఆర్ సఫరింగ్. నా కోసం నేను పోయినా అని చెప్పి నేను పోలే. నిజంగా కరీంనగర్లో ఒక అడ్వకేట్ మిత్రుడిని కూడా చిరంజీవులు అని ఉండి చనిపోయింది. ఆయన్ని మిగతా వాళ్ళని కూడా వేధించిన సంఘటనలు ఉన్నాయి. నేను లేని తపాలాపూర్ కేసు ఉంది. ఆ తపాలాపూర్లో కూడా ఒక 50 దిక్కుల నా పేరు ఉంటుంది. కాకపోతే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత కేసులు ఫైనల్ చేసినప్పుడు నా పేరు పెట్టలే తప్ప అనేక కేసుల్లో నా పేరు మెన్షన్ చేసిన నేపథ్యం ఉంది. అట్లా అందులో పనిచేసినాం, వచ్చినాం. సరే వచ్చిన తర్వాత మళ్ళీ నేను 79లో పీజీలో జాయిన్ అయినా మళ్ళీ చదువుకోవడానికి. అప్పటికే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి ఉస్మానియాకి వచ్చి. సరే ఫస్ట్ లాంగ్వేజ్ అయిపోయింది కదా, అప్పుడు ఆప్షనల్ ఆర్ట్స్ తీసుకున్నాయి కదా. ఓకే. ఎక్స్టర్నల్లో ఆప్షన్ ఉంటే ఆర్ట్స్ తీసుకొని డిగ్రీ రాసి డిగ్రీ క్వాలిఫై అయ్యి పీజీ పోయి ఎకనామిక్ చేద్దాం అనుకున్నా. అట్లా చదివి చేసినాక నేను ఐఎమ్ టాప్ ర్యాంకర్ ఇన్ ద 3 సెమిస్టర్స్. అబ్బో గ్రేట్ మరి. అయితే చివరి సెమిస్టర్లోనే నేను మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా. వైస్ చైర్మన్ అయినా కూడా ఒక సెమిస్టర్ రాయాల్సి వచ్చింది. దానికోసం ఎక్కడో పోయికుండి మా ఫ్రెండ్స్ ఇండ్లలో ఉండి బయటికి అదో వార్త. వైస్ చైర్మన్ సెమిస్టర్ రాయడం అనేది వార్త. చిన్న వయసు అన్నట్టు. మ్యారేజ్ కాలేదా మీది? మ్యారేజ్ కాలేదు. రాజకీయాలు ఆరంగేటం చేసినప్పుడు కూడా కాలే మరి? కాలే. నేను రాసిన ఐ గాట్ మై గోల్డ్ మెడల్. మా గోల్డ్ మెడల్ వచ్చింది. మా టీచర్లు కూడా వాళ్ళు యాక్చువల్గా దే ఆఫర్డ్ మీ ఏ జాబ్. నాకు అప్పటి సాంప్రదాయం ఏంటంటే ర్యాంకర్స్కు యూనివర్సిటీలో అడాక్ అపాయింట్మెంట్ ఇచ్చేది. ఓహో. హెచ్ఆర్ఏ లేకుండా ఫుల్ స్కేల్ ఉండేది. ఇప్పుడు ఇంకొక పర్సనల్ క్వశ్చన్ సార్, మరి మీరు రాజకీయాల వైపు ఉన్నారు, మ్యారేజ్ చేస్తే అంటే అప్పుడు పాలిటిక్స్ ఉన్న వాళ్ళని కొంత ససేమిరా ఇవ్వడానికి వెనుకంజ వేసేదని చాలామంది అంటుంటారు కదా, అట్లా ఏం కాలేదా మీకు? అట్లేం లేదు. నేను చేసుకున్నది ఎవరో కాదు, మా మరదలే. లక్కీ అన్నట్టు. మేనమా కూతురే. ఓకే. మా మేనమా కూడా ఈజ్ ఏ పొలిటీషియన్. ఆయన మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్లో పనిచేసిండు ఆయన కార్పొరేటర్గా. నా పీజీ అయిపోయిన ఇయరే చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత మేము డిసైడ్ చేసుకున్నాం ఫ్యామిలీలో, ఐ వాంటెడ్ టు మ్యారీ హర్. మా అత్త ఒకతే ఉంటుంది, ఒకతే కూతురు. ఆయన కూడా ఏం లేకుండానే వదిలేసిండే కుటుంబం. సరే ఐ డిసైడెడ్ టు మ్యారీ హర్ అనుకున్నాం, మ్యారేజ్ చేయాలనుకున్నాం. అయిపోయింది. 82లో మా పెళ్ళి. 81లో నాది స్టడీస్ అయిపోయినాయి. 82లో మేడం వచ్చింది. తర్వాత జీవితంలో నేను మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా. వైస్ చైర్మన్ ఉండే పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళి కూడా ఇక్కడ నారాయణగూడలో అది స్కూల్ ఉంటుంది, మాడపాటి హనుమంతరావు స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో జరిగింది. అందరు వచ్చారు, అందరు వచ్చిండ్రు. అంజయ్ గారు వచ్చిండ్రు, సి జగన్నాథరావు గారు వచ్చిండ్రు, ఈవెన్ అప్పటి వైస్ ఛాన్సలర్ జాఫర్ నిజాం వచ్చిండ్రు. అంత పరేషాన్ కావచ్చు మరి. సురేందర్ రెడ్డి గారు వచ్చిండ్రు, అనేక మంది వచ్చిండ్రు. ఆ రోజు మ్యారేజ్ ప్రభంజనం అన్నట్టు కదా. ఆ రోజు మ్యారేజ్లు కూడా ఈ హంగామాలు ఎక్కువ తక్కువ ఉండకపోయి అక్కడ హైదరాబాద్లో చేసుకోవడే గొప్ప అన్నట్టుండే మా పెళ్ళి. నాకు టీడీపీ బీఫామ్ ఇంటికి వచ్చింది. దయాకర్రావు గారు తీసుకొని వచ్చి మీటింగ్లలో కూడా చెప్తాడు. మీరు మొన్న కౌన్సిల్ రికార్డులో కూడా ఉంది. నాకు ఎవరిని పెట్టాలంటే నేను చక్కగా బీఫామ్ పట్టుకొని బండ ప్రకాష్ గారి ఇంటికి పోయినా. వద్దుపగా సినిమా అంతో ఏం చేస్తారన్నారు. యాక్చువల్గా ఆ రోజులలో క్రేజీ ఉండే మా పట్ల యువకులు. అంటే జెన్యున్గా పనిచేసేది కదా ఉండేది. కానీ ఇక ఎందుకు చేయాలి అని నేను చేయనని చెప్పిన. అప్పుడే నేను కాంగ్రెస్లోకి వచ్చిన, ఇప్పుడే తెలుగుదేశంలోకి. రోజుకో పార్టీ మారితే వాట్ విల్ బీ మై ఇమేజ్. ఇప్పుడు మారుతున్నారుగా చాలామంది. ఎలక్ట్ అయిన ఇంకొక 6 months తర్వాత ఐ జాయిన్ ఇన్ కాంగ్రెస్. నేను కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా నాతో ఉండే మిత్రులంతా బాగా బాధపడ్డారు. ఎందుకంటే మేము బేసికల్లీ వీఆర్ యాంటీ కాంగ్రెస్ ఐడియాలజీ తోటి వచ్చినాము. వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళతో కూడా నా రిలేషన్స్ అట్లాగే ఉన్నాయి ఇప్పటికి కూడా. కాంగ్రెస్ ఆఫర్ చేయలేదా మరి బీఫామ్? టీడీపీ ఆఫర్ చేసింది, కాంగ్రెస్ చేయలేకపోయింది. అప్పుడు 83లో స్టాల్ వార్స్ ఉన్నారు మా దగ్గర. పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు ఈయన ఆర్ఎల్ బుచ్చయ్య గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే, ఐగ్రాచారి గారు హన్మకొండలో ఉండే. అప్పుడు ఎవరు ఆఫర్ చేయలేదు.
ఇంకా మనల్ని ఆ స్థాయిలో అనుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. అప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి. అప్పుడే తెలుగుదేశం కొత్త పార్టీ కాబట్టి దే ఆఫర్డ్ అస్. అప్పుడు మీరు చూసినారు కదా సార్ ఎన్టీ రామారావు పార్టీ అది పెట్టినప్పుడు అనుకున్నారా మీరు అంటే ఒక రాజకీయ విశ్లేషకులు అప్పటికే వైస్ చైర్మన్ ఉన్నారు రాజకీయాల్లో ఈ పార్టీ అధికారంలో యాక్చువల్గా నేను కొంత లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ అలయన్సెస్ పార్టీలతోటి కొంత పనిచేసిన. ఓకే. కేవీ రఘునాథ్ రెడ్డి గారు అని ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ఉండేది, వారు ఎంపీ రాజ్యసభ, తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో కూడా పనిచేసింది. కొంత వామపక్ష భావజాలం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆయనే. బాగున్న వీళ్ళంతా ఒక ఫ్రంట్గా పనిచేసినారు. టీఆర్ఎస్తో స్థానియతం ఎట్లా అయింది అంటే ఎందుకంటే మీరు వామపక్ష భావాలు మామూలు ఈ పార్టీల వైపు అట్రాక్ట్ కానీ నేచర్ అనిపిస్తూ ఉంది మీ మాటలు వింటుంటే ఎట్లా మీరు అట్రాక్ట్ అయినారు? నేనేం అట్రాక్షన్ ఏం కాదు. నేను యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు నేను వ్యాసం రాసిన. ఓకే. మూతపడుతున్న తెలంగాణ పరిశ్రమలు అని అజంజాయి మిల్లుని ఉదాహరించుకుంటూ ఏమని రాశారు? రామచంద్రరావు, తెలంగాణ వస్తే తప్ప దిక్కు లేదు మనకు, ఇది తెలంగాణలో పరిశ్రమలన్నీ మెల్లమెల్లగా మూతపడుతున్నాయి, తెలంగాణని ఖాళీ చేసే ప్రయత్నం కొంత జరుగుతున్నది, ఆంధ్రాబాద్లో కుట్ర అని. ఆవిర్భావం రోజు రామచంద్రరావు గారు రిక్వెస్ట్ చేసి నేను వ్యాసం కూడా రాసి పంపించిన. అది ఇప్పటికే పత్రికలో ఉంది. ఆ రోజు వచ్చిన వార్తాపత్రిక అనుకుంటా స్పెషల్ ఇష్యూ దాంట్లో ఉంది. నేను ప్రత్యేకంగా తెలంగాణ వాదిని, ఎక్కడున్నా తెలంగాణ కోసం పనిచేసినాను. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను రోజు నిరాహార దీక్ష శిబిరాలకు పోయేది, కాంగ్రెస్ నుండి కూడా వాళ్ళకి దండలు వేసేది, కూర్చుండబెట్టేది. ఎగెనెస్ట్ ఆఫ్ ద పార్టీ లైన్ కాదా మరి అది? ఇక పండు ఏమన్నా అనుకోని అని చెప్పేది. నేను స్పష్టంగా చెప్పి మేము వీఆర్ బార్న్ ఫర్ తెలంగాణ, మేము తెలంగాణ వాదులం, తెలంగాణ మా లక్ష్యం, దానికోసమే తిరుగుతాం. ఈవెన్ దానికోసం నేను అనేక సమావేశాలు పెట్టిన. నాకు కొన్ని సందర్భాల్లో నాకు పార్టీ పరంగా చేయడానికి ఇబ్బంది ఉండే, కమ్యూనిటీని వాడేది. ఓకే. ఓకే. నేను మా కమ్యూనిటీ తరఫున వరంగల్లో ఉన్న 50 మండలాలలో ర్యాలీలు నిర్వహించిన. పెద్ద పెద్ద ర్యాలీలు, ఏ ర్యాలీలో 3-4 వేల మందికి తక్కువ లేరు. వాళ్ళతో ర్యాలీలు నిర్వహించి రోడ్ల మీద వాళ్ళలు బుట్టలు పెట్టుకొని పోవడం, మీటింగ్ వేదికల మీద అనేక మంది నాయకులతో షేర్ చేసుకోవడం. ఈవెన్ అమరవీరుల చనిపోయిన కాడ కూడా ఆ వేదికలన్నింటినీ కూడా నన్ను పిలిచేది వాళ్ళు. ఓకే. ఈవెన్ దేశాయపేటలో జరిగిన వేదిక మీద నేను, మందకృష్ణ మాదిగ, హరీష్ రావు గారు, కేటీఆర్, మేమందరం ఒక డాష్ మీద ఉన్నాం. అవును. సుమన్ చనిపోయినప్పుడు. అవును. అవును. అట్లా అనేక రకాల వేదికల్ని నేను షేర్ చేసుకునేది. నాకు పెద్ద లిమిటేషన్స్ ఏం లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంత అగ్రెసివ్గా ఉన్నారు, తెలంగాణ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని అంటారు. రాజశేఖర రెడ్డి గారికి కూడా నాది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉంటుంది. అందుకని అడిగా ఈ క్వశ్చన్. నేను ఒకసారి నేను వచ్చిన నా కార్డు పంపు అని పంపిన. నా కార్డు ఏంటిది అప్పుడు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్కు నేను ఖోఖో అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన. రాజశేఖర రెడ్డితో చనిపోయే వరకు కూడా వీఆర్ వెరీ క్లోజ్. 100 మందిలో కూడా నిజంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసేది ఆయన అంటుంటారు కదా. వాస్తవంగా వాళ్ళందరికీ తెలంగాణ ఎవరికి ఇష్టం లేదు, ఎవరు అధికారం కోల్పోవడానికి ఇష్టపడరు. మరి ఆయన కూడా దాదాపు తెలంగాణ వచ్చినాక కొంత తెలంగాణలో ఇప్పుడు నిజామాబాద్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి అది ఇచ్చి, దేవతల ప్రాజెక్టులో సోనియా గాంధీని ఇచ్చి ఫౌండేషన్లు వేసి ఏదో కొంత కార్యక్రమాలు చేసిన. కానీ ఇవి జలయజ్ఞం అనే పేరు మీద తెలంగాణ ప్రాజెక్టులకు లక్ష్మయ్య గారిని పెట్టి తెలంగాణ ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రాజెక్టులు చేసినా, ఏది చేసినా అది చిత్తశుద్ధితోటి చేసింది కాదు, తెలంగాణ అడ్డుకోవడానికి చేసింది తప్ప సిన్సియర్గా చేసిందని మనం అనుకో. కేసీఆర్తో ఎట్లా ఉండేది మీకు బాండింగ్? కేసీఆర్ గారికి మొదటి నుంచి నేను ఇవాళ కాదు ఆయన. యాక్చువల్గా నాకు కేసీఆర్ గారితో పరిచయం కూడా 1982. 82లో వారు యోజన కాంగ్రెస్లో ఉపాధ్యక్షుడు ఉండే. అయితే వరంగల్లో యోజన కాంగ్రెస్ అధ్యక్షుడిని అపాయింట్ చేయాలి. దానికి వీరిని అబ్జర్వర్గా వరంగల్కి వేసిన. వీరు వచ్చింది ఇన్ఛార్జ్గా. వస్తే సరే హోటల్లో ఉండే ఏక్సిలా హోటల్లో నేను 24 మంది కౌన్సిలర్స్ని తీసుకొని పోయి అరే సన్మానం చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి, అప్పుడు ఈ బసురా సారే కూర్చుని ఆయన్ని పెట్టాలండి, ఆయన్ని చేయండి, యంగ్ బ్యాక్వర్డ్ క్లాస్ మేము అంతా సపోర్ట్గా ఉంటాం, 24 మంది కౌన్సిలర్స్ సపోర్ట్. 50% అనుకోండి మా కౌన్సిలర్లో, 50% న్యాయం పడి ఉండేది, 50% మేము ఉంటాం అని చెప్పి ఆయనకి ఇచ్చి. అప్పటి నుంచి కూడా ఆయనకు నా ట్రాక్ కంటిన్యూగా ఈజ్ అబ్జర్వింగ్ మీ. సరే తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మీటింగ్లలో మేము పాల్గొన్నది కూడా ఆయనకు తెలుసు. కొంత జయశంకర్ సార్ గారితో నాకున్న సాన్నిధ్యం కూడా
బాగుండేది. దాదాపు మేమే అందరం అనుకొని కొన్ని పనులు చేద్దామని కూడా ఒక దశలో మేమే 2 వ్యాన్లు పట్టుకొని తిరుగుదామని డిసైడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ఫామ్ కాకముందు యాక్చువల్గా ఆయన ఫస్ట్ పార్టీ పెట్టాలనిపించలేదా మీలాంటి వాళ్ళకి? మీతో చాలా మంది పార్టీ పెట్టాలంటే కూడా మరి పార్టీని నడపగలిగే నడపలేరా? ఆర్థిక శక్తి సామర్థ్యాలు కూడా కష్టం. మీకున్న ఇదికి అంటే జనరల్గా మనం కూడా చూసినాం కదా ఇవాళ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కూడా అక్కడక్కడ అందరినీ మొబిలైజ్ చేయడానికి కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వంట వర్క్ చేయాలంటే 1 లక్ష 2 లక్షలు పైసలు ఇవన్నీ ఎవరు పెట్టగలరు? కేసీఆర్ గారు ఎట్లా కేసీఆర్ గారు కొంచెం మొబిలైజ్ చేయగలిగిండు. పర్సనాలిటీ కొంచెం మొబిలైజ్ చేసి పెట్టగలగడం, దాన్ని ఎక్కడ ఉన్నా లేకున్నా ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి దాన్ని పుష్ చేయడం అనేది సాధారణంగా రాజకీయాలలో సరే మాకు అందరికీ ఆసక్తి ఉండే. తెలంగాణ ఫస్ట్ బుక్ 69 నుంచి కూడా మీరు ఉన్నారు కాబట్టి జయశంకర్ గారి ఫస్ట్ బుక్ రావడానికి మేమే సూత్రధారులు. ఆ బుక్కు వాస్తవంగా జరిగింది ఏమిటంటే నేను ఢిల్లీకి వెళ్తూ సోనియా గాంధీకి ఒక రిప్రజెంటేషన్ రాయించుకొని వెళ్ళిన. దట్ ఈజ్ ఇన్ 1998. 96లో సోనియా గాంధీ గారు వరంగల్కి వచ్చింది. పత్తి రైతుల ఆత్మహత్యల మీద విజిట్ చేయడానికి వచ్చింది. ఆమె పొలిటికల్ ఎంట్రీ కూడా అదే 96. పివి నరసింహరావు గవర్నమెంట్ పోతున్న దశలో షీ స్టార్టెడ్. అప్పటిదాకా రానియలే కదా బయటికి. 98లో మేము వెళ్ళినప్పుడు పార్లమెంట్లో దాదాపు 10-12 పేజీల రిప్రజెంటేషన్ అది. దాంట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు అన్నిటి మీద రాసింది. నేను కల్పన ఎక్స్ఎంపీ ఉండే కదా మాకు అపాయింట్మెంట్ ఎవరో ఒకరి ద్వారా పోవాలి. ఆమెను రిక్వెస్ట్ చేస్తే ఆమె కూడా మాతో సమ్మారావు జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ, ఇంకో మిత్రుడు స్టార్ పాషా, నలుగురం పోయి మాట్లాడి రిటర్న్ అయ్యే ముందు ఇక మాట్లాడి టర్న్ అవుతున్నాం. అప్పుడు నేను ఐ రేజ్డ్ అబౌట్ తెలంగాణ చేసి రిప్రజెంటేషన్ ఇస్తాను. ఒక 10 నిమిషాలు మాట్లాడి 10 minutes షీ హాస్ ఫ్రెండ్స్. మళ్ళీ మమ్మల్ని డోర్ దాకా తీసుకొచ్చి చెప్పింది ఐ టు ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ. అప్పుడే చెప్పింది తెలంగాణకు ఇట్లా జరుగుతుందని నాకు కూడా బాగా తెలుసు, కానీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి మాకు, దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేస్తాం. యాక్చువల్గా ఆ డాక్యుమెంటేషన్ని ఎక్స్పాండ్ చేయడమే జయశంకర్ గారి బుక్. అది రాసిన తర్వాతనే జయశంకర్ సారు ఇంకా కొంచెం రాస్తే అట్లా మొదటి. ఇప్పుడు కేసీఆర్ గారితో మీకు సాన్నిధ్యం ఉందని, చాలా దగ్గర సాన్నిధ్యం ఉంది. నన్ను చూసిన కానీ నేను ఎప్పుడు పోలే. మళ్ళీ అదే మరి రాజ్యసభకు ఎట్లా నామినేట్ అయిన తర్వాత ఎట్లా జరిగింది ఇదంతా? ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళనే పక్కన పెడుతుంటారని అంటుంటారు కదా. దగ్గర నేను వాస్తవంగా ఒక వాస్తవం ఏం చెప్పాలంటే, నేను 2016లో యాక్చువల్గా I2 తెలంగాణ వచ్చిన తర్వాత అసలు పాలిటిక్స్లో వదిలేసి తెలంగాణ కోసం పనిచేయాలనుకున్నాను. తెలంగాణ ఫ్రేమింగ్ మీద ఎట్లా వర్క్ చేయాలి, ఏం చేయాలి, ఒక సదస్సు పెట్టినాం వరంగల్లో. పోతన విజ్ఞాన పీఠంలో తెలంగాణలో ఉన్న రచయితల్ని, పుస్తకాలు రాసిన వాళ్ళందరినీ పిలిచి 2 రోజుల సదస్సు పెట్టినాం. అట్లా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్షన్, హౌ బెస్ట్ వీ కెన్ రీషేప్ తెలంగాణ, అట్లా పనిచేయాలనే ఆలోచనతో క్రమంలో నేను తెలంగాణ ముదిరాజ్ మహాసభను స్టార్ట్ చేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత మావాడు ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చడానికి ఇష్టపడలే మా అధ్యక్షుడు. అప్పుడు ఆయనతో డిఫర్ అయిపోయి వీ స్టార్టెడ్ తెలంగాణ ముదిరాజుల సంఘం అని పెట్టేసి. ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మీరేనా? నేనే అధ్యక్షుడు. చాలా పెద్ద ఎత్తున ఐగ్రాచారి గ్రౌండ్స్లో వి గాట్ ఎ వెరీ బిగ్ గ్యాదరింగ్. దానికి అప్పుడు కడియ శ్రీహరి, ఈటల రాజేవారు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకు కూడా కొంత ఆశ్చర్యం. కేసీఆర్ గారు ఈ అబ్జర్వ్డ్ ఇట్. వీళ్ళు క్యాబినెట్ 20వ తారీఖు క్యాబినెట్ అయింది. అయినప్పుడు వరంగల్లో అంత పెద్ద మీటింగ్ అయింది కదా అంటే మేము పోయినాం సార్ అంటే, మరి వాళ్ళు అన్ని డిమాండ్స్ అడుగుతున్నారు, కొన్ని అయినా చేస్తే మంచిగా ఉండదు కదా అంటే ఈజ్ లుకింగ్ ఎట్ ఏం జరుగుతుందని తెలుసు. ఆయన ఎంతటా ఆయనే పిల్లలకు ఉచిత సీట్ ఇవ్వండి, వాళ్ళు అడిగిన డిమాండ్లు కొన్ని చేయండి, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి, చెప్పండి అంటే సెప్టెంబర్ 23 మాకు ఫస్ట్ అఫీషియల్ మీటింగ్. ఒక కుల సంఘాన్ని అఫీషియల్గా సెక్రటరీకి పిలిచి మాట్లాడడం అనేది మొదటిసారి వెళ్ళి మాట్లాడినాం మేము.
సరే అట్లాగే వాళ్ళు ఫిషరీస్లో దే ఆర్ ఆస్కింగ్ మీ డిఫరెంట్ ఐడియాస్, వీఆర్ గివింగ్ డిఫరెంట్ ఇవన్నీ ఇస్తున్న క్రమంలో మాకు జరిగింది ఏంటంటే 2016 ఆ ప్రాంతంలో వాళ్ళు బీసీడీ నుంచి ఏకో పాదయాత్ర చేస్తామని పెట్టుకోవడం, ఆదిలాబాద్ నుంచి అప్పటికే మేము అది అయిపోయింది, నల్గొండ మీటింగ్ అయింది. December 1st we got a meeting at ఇందల్వాయ్ నిజామాబాద్లో. అక్కడ పోలీస్కి ఇస్తున్న విగ్రహావిష్కరణ బహిరంగ సభ, అది కూడా ఒక 30-35 వేల మందితోటి బహిరంగ సభ చేయడం. తెల్లారి పాదయాత్ర స్టార్ట్ కావడం. పాదయాత్ర వచ్చే లోపల వాళ్ళకు ఉన్న మొదటి ఐడియా ధర్నా చౌక్లో మీటింగ్ పెట్టుకోవాలి. సరే వాళ్ళు పోయేదాకా ఆగినాను నేను, నాకు 15 రోజులు టైం ఉన్నది. ఇంకా ఆ 15 days ఐ స్టార్టెడ్ వర్కింగ్, ప్లాన్ చేసుకొని దాన్ని నిజాం కాలేజ్ గ్రౌండ్కి మార్చి దాన్ని మళ్ళీ ఒక పెద్ద భారీ బహిరంగ సభగా మార్చినాం, టర్న్ చేసినాను నేను. అది నవంబర్ 16th అప్పుడు. ఓకే. అప్పటికి నేను కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా సంఘ సభ్యుడిగా ఉన్నాను. రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీ పోతున్నా. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం, ఇప్పుడే ఫిషరీస్లో ఫ్రీ సీడ్ ఒప్పించినాము, మత్స్యకారులకు లాభం జరుగుతుంది, ఇట్లా చేస్తున్నాను. ఐఎమ్ యాక్టివిటీ ఐఎమ్ డూయింగ్ విత్ గవర్నమెంట్ అనేది ఐఎమ్ ఇన్ఫార్మింగ్ దెమ్. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో కూడా సీరియస్గానే పనిచేసినాం. ఫస్ట్ ఒక ప్లీనరీ అయింది ఓడిపోయిన తర్వాత ఇబ్రాహీంపట్నంలో. ఆ ప్లీనరీ పేపర్ వర్క్ అంతా మేమే చేసినాం. ఓకే. ఆ రాత్రి 1 గంట కూడా కాగితాలు ఇస్తే ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ స్పీచెస్ అవన్నీ ట్రాన్స్లేట్ చేసి పొద్దున్న 9 గంటల వరకు వాళ్ళకి అందించినాం. ఇదంతా పనులన్నీ చేసినాము. కాంగ్రెస్లో కూడా హార్డ్ వర్కే చేసినాము చివరి డేస్ వరకు కూడా. బట్ ఒక అపవాదం ఏమొచ్చిందంటే, మీరు ఇన్ని చేస్తున్నారు కదా, అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నారు కదా. అవును, పెట్టి అన్ని పార్టీలు పిలుస్తున్నారు అని అడుగుతుంటారు. అయితే మేము బీజేపీని పిలిచినాం, కాంగ్రెస్ని పిలిచినాం, బీఆర్ఎస్ని పిలిచినాం, అందరిని పిలిచినాం. మీ ఐడెంటిటీ గురించి అందరూ డౌట్ పడుతున్నారంటే నా అంతటి నేను పోయి కాంగ్రెస్ పార్టీలో రిజైన్ చేసి వచ్చిన. నేనే రిజైన్ చేసాను. నోబడీ ఆస్క్డ్ మీ టు రిజైన్. నేనే వెళ్ళి అప్పటికే కొత్త వీళ్ళు కూడా ఫ్రీ సీట్ పోసే దగ్గర బండప్రకాష్ ఫోటోలు, రాజేందర్ ఫోటో పెడుతున్నారు. నాకు కూడా ఇబ్బంది అవుతుందని రాజేందర్ గారు అనడం. సరే, నేను ఒక కాజ్ కోసం పనిచేస్తున్నాను, నాట్ ఫర్ మై పర్సనల్ ఇంట్రెస్ట్, నాకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి జస్ట్ గివెన్ అప్ వచ్చినాను. వచ్చిన తర్వాత సరే డిసెంబర్లో మళ్ళీ మేము బీసీ కమిషన్ తోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, కాన్స్టిట్యూట్ అయినాక వాళ్ళతో కలవడం. మాకు జనవరిలో మా కేసు సుప్రీంకోర్టులో ఉండే, దాని మీద పనిచేయడం. అక్కడి నుంచి ఆ చేసే క్రమంలోనే వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ డి నుంచి ఏకి చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు తెచ్చినాం మేము. 6 monthsలో దీన్ని క్లియర్ చేయండి, హియరింగ్ వెళ్ళిపోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అది తెచ్చి ఆ ఫైల్ సీఎం గారికి కూడా సర్క్యులేట్ చేసి ఆయన సంతకం కూడా తెప్పించగలిగినాం మేము. అప్పుడు ఈవెన్ రాజేందర్ గారి ప్రమేయం లేకుండా. ఓకే. తెచ్చిన రోజు రాత్రి ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. దాంతో మాది వెనక్కిపోయింది. వాళ్ళు 2017లో మాకు మత్స్యనాచారి గారు ఫోన్ చేసి, ప్రకాష్ గారు మేము బీసీ బడ్జెట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మాకు కావాలి, మాతో పని చేయాలి ఒక 15 రోజులు. నాకు రాజేందర్ కప్ప చెప్పిండు, నన్ను కాలప్పని ఇద్దరిని పిలిచిండు, ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచిండు. పోయిన తర్వాత మేము ఒక 15 days దాని మీద సీరియస్ వర్క్ చేసినాం. స్పీకర్ ఛాంబర్లోనే కూర్చొని మొత్తం రిపోర్ట్ అంతా కంప్లీట్ చేసి ఫైనల్ చేసి రాసిచ్చి కాగితాలన్నీ ఇచ్చి అక్కడి నుంచి వీ డిస్పర్స్ వాటి ఫస్ట్ వచ్చిన సకుటుంబ సర్వే డేటానంతా అనాలిసిస్ చేసి అన్ని కులాలతో చర్చించి ఏ కులానికి ఏం కావాలనేది దాంట్లో డాక్యుమెంట్, దాంట్లో ఇచ్చిన రికమెండేషన్ ఆత్మగౌరవ భవనాలు. అవును. దాంట్లో నుంచి వృత్తులు ఎట్లా మోడర్నైజ్ చేయొచ్చు, ఎట్లా ఆధునీకరించవచ్చు, ఎట్లా ఉపాధి ఇంకా పెంచవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు కూడా అనేక సజెషన్స్ ఇచ్చినాం. కేసీఆర్ గారు తెలుసా మీరు చేస్తున్న వర్క్? తెలుసు. ఆయన చెప్తేనే వీళ్ళు పిలుస్తారు, లేకుంటే వీళ్ళంతా వీళ్ళు పిలిచేది కాదు ఇది. అంతేనా? ఈ లోపల ఏమైందంటే ఫిషరీస్లో కూడా ఫిషరీస్ పాలసీ చేయడానికి ఒక డెసిషన్ ఏదో తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడున్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో అక్కడ 3 రోజుల మీటింగ్ పెట్టాను. నాకు సడన్గా కమిషనర్ గారు ఫోన్ చేసి, ప్రకాష్ గారు
ఇట్లా మేము పాలసీ మీద పెట్టుకున్నాం, మీ కాన్సెంట్ కావాలి, మీరు మాతో పాటు అక్కడ ఉండి పాలసీ ఫ్రేమ్వర్క్లో భాగస్వామి కావాలి అంటే తప్పకుండా వస్తామని చెప్పి పోయినాక చెప్పాను. మీటింగ్లో మా కలెక్టర్స్ మీటింగ్స్లో చెప్పిండు ఆయన, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీటింగ్లో చెప్పి ఫిషరీస్లో ఏమైనా ఐడియాస్ కావాలంటే బండ ప్రకాష్ గారిని పోయి అడగండి, అంటే దృష్టిలో పడిపోయారు కంప్లీట్గా. ఆయన అడగండి, మీరు ఆయన చేస్తాడు, ఆయన అడగండి అని మాకే మీటింగ్లన్నీ చెప్పిండు, అందరికీ చెప్పిండు సార్. అది ఓపెన్ సీక్రెట్. ఎప్పుడు అంటే ఎప్పుడు మీరు 2017 కేసీఆర్ గారిని ఎప్పుడు కలిసినారు? రాజ్యసభకు ముందా? నేను చెప్తారు, ఈ బీసీ బడ్జెట్ అయిన తర్వాత బీసీ బడ్జెట్ మీద వీ హ్యాడ్ ఏ సాటిస్ఫాక్షన్. 3,000 కోట్లకు మామూలు చేయమంటే మేము వర్క్ చేసినాం, కానీ బయటికి వచ్చేటప్పటికి 11,000 కోట్లు అయింది. అరే ఇంత పెద్ద బడ్జెట్ ఫస్ట్ టైం చరిత్రలో పెట్టడం బీసీలో, అభినందిద్దామని చెప్పి అప్పుడు ఫస్ట్ టైం పోయినాం, కలిసి షాల్ కప్పినాం. షాల్ కప్పితే మళ్ళీ లోపలికి పిలుచుకున్నాం. అంటే అప్పుడు అపాయింట్మెంట్ ఈజీగా ఇచ్చేదా సార్? మాకు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మేము కలవగానే మొత్తం అందరినీ ఆపేసిండు. అదే ఎవరికి ఇవ్వరట కదా, మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిండు, హాల్లో కూర్చోపోయి మాకు మళ్ళీ ఆయనే షాల్ కప్పి కప్పి ఒక అందరికి అపాయింట్మెంట్స్ ఇప్పుడు కొంచెం వెయిట్ చేయమని చెప్పండి. మాతోటి ఒక 1 అవర్ మాట్లాడి మొత్తం షేర్ చేసుకున్నాం. ఏదో బండ ప్రకాష్ అంటే ఇవాళ రేపు పరిచయం అనుకుంటారు, మనది అప్పటి రిలేషన్, వీళ్ళకి తెలియదయా. అయితే అంతకుముందు నా ఆప్షన్స్లో కూడా ఆయన వీళ్ళంతా మాట్లాడితే కూడా చెప్పిండట 2-3 సందర్భాలు. అంటే మీకు కలవడంలో మీరే కొంచెం టైం గ్యాప్. నేను పోలేదు కానీ ఆయన ఇంకా బెటర్గా ఉండేవి నా గురించి చెప్పేటోడు. ఎవరో జాయిన్ అవ్వాలి, ఈవెన్ మా దగ్గర సుధారాణి ఏదో పోయి ఇంకేదో పోస్ట్ అంటే మొదలు బండ ప్రకాష్ది కావాల్సి ఉందమ్మా అని. అరే ఆయన పార్టీలే చేరలేదు, ఆయన ఎందుకు వచ్చిండని. మా వినయ్ భాస్కర్ కూడా ఒక రోజు వచ్చి నువ్వు జాయిన్ అవుతున్నావట కదన్నా, జాగ్రత్త ఆలోచించిరా, ఇప్పటికే ఏం రాలేదంటే నేను రాలేదు, అడగలేదు, నేనేం అనలేదు, ఎందుకు అనవసరంగా నా గురించి ఆలోచిస్తున్నారు, నాకు అటువంటి ఆలోచన కూడా లేదు. అంటే కేసీఆర్ గారు అడిగితే ఇవ్వరు, చూసి ఇస్తారంటారు, నిజమేనా? అడిగితే మాత్రం నేను నా కేసే చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను అది కలిసిన తర్వాత మళ్ళీ కలవలేదు. సడన్గా అక్టోబర్లో నాకు ఒకరోజు నేను సెక్రటరియట్లో ఉన్నా, మాదేదో జీవో ఒకటి రావాలి, దానికోసం ఐఎమ్ పర్సూయింగ్. ఫోన్ వచ్చింది, కేసీఆర్ సార్ మాట్లాడు. అంతకుముందు వస్తే కూడా ఏదో మా వాళ్ళు ఎమ్మెల్సీ 5 వస్తున్నారు అంటే దాంట్లో ఒక ముదిరాజుకి ఇవ్వాలి, ముదిరాజు అయితే మా వాడే ఉన్నాడు కదా అంటే మా రాజేంద్ర అన్నాడు, సభ్యత్వమే లేదు, ఈయనకి ఎట్లా ఇస్తారా? అదే సరే, నేనేమో ఆశపడతలేను, అడుగుతలేను, మనలో ఆశ అది అంతే కదా, పని చేసే వాళ్ళు ఉండాలి కదా, ఎగో సభకు సభ్యత్వానికి ఏం సంబంధం అన్నాక కేసీఆర్ గారు ఫోన్ చేసి, ప్రకాష్ గారు పార్టీ కోసం పనిచేయాలి, మీరు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, మీరు యాక్సెప్ట్ చేస్తే విల్ గో హెడ్. కేసీఆర్ గారే స్వయంగా ఫోన్ చేశారు, ఇదో చరిత్రనే. మరి మామూలు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతుంటారు అనేది చాలా మంది. రాజేందర్ గారు కలిపిండు, కేసీఆర్ గారు మాట్లాడారు, మంచిది సార్, మీ ఇష్టం సార్, ఇట్లా తెలంగాణకు పని చేయాలనే ఆలోచన ఉంది. అప్పటికే పని చేస్తున్నారు అంటే చేయండి సార్. నేను జస్ట్ ఉప్పలు దాటిపోతున్నా వరంగల్, నన్ను జనరల్ సెక్రటరీ చేసినట్టు వచ్చింది. ఒక 10 నియోజకవర్గాల ఇన్ఛార్జ్గా ఉంటాడు, ఏదో స్క్రోలింగ్లో వస్తున్నాయని ఒకటే ఫోన్లో అందరూ, అదే ఎట్లయితే నువ్వు టీఆర్ఎస్లా సభ్యత్వమే లేదు, మెంబరు కాదు, ఏం కాదు, జనరల్ సెక్రటరీ ఇట్లా, నాకు ఏం తెలియరా, ఇచ్చిన వాళ్ళని అడుగు, ఏది అడిగినా కేసీఆర్ని అడగాలి, అంతే కదా. ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్, ఈజ్ గివెన్ మీ ది ఆపర్చునిటీ, అంతే తప్ప. నేను వరంగల్ పోయినాక కూడా అదే ప్రాబ్లం, తెల్లారి వరకు డిగ్లు పెట్టి రాసిండ్రు, పార్టీలో లేనోనికి జనరల్ సెక్రటరీ ఇస్తామంటే ఒక్కొక్కడు సర్దుబాటు చేసుకోవడానికి మేధావులను ఆహ్వానిస్తామని కూడా చెప్పిండు, ఇంకోటి ఏదో చెప్పిండు. అది అయిపోయిన తర్వాత కొంచెం 1-2 సందర్భాలు మేము పార్టీ మీటింగ్లు కలవడం, సరే మమ్మల్ని సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు మరి మీరు? యాక్చువల్గా ఒరిజినల్ సభ్యత్వం తీసుకున్న తర్వాత జరిగిన సభ్యత్వ దీంట్లో, అంటే సభ్యత్వం లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొనరా మరి? నేను జనరల్ సెక్రటరీ చేసినాక ఇంకా నాకు సభ్యత్వం ఏంటిది? అంతేనా? ఐ హ్యావ్ బికమ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ. నేను డైరెక్ట్గా యాజ్ పర్ ద బీఆర్ఎస్ పాలసీస్ని బట్టి సభ్యత్వం ఉంటేనే పార్టీ పదవులు వస్తాయి అంటారు కదా. పార్టీ నన్ను భిన్నంగా జరిగింది చేసింది కదా,
అక్కడి నుంచి నేను ఇది చేస్తుంటే ఎందుకు అంత ఇష్టం అంటారు అంటే ఈ సందర్భంగా ఎందుకు బండ ప్రకాష్ గారు అంటే అంత ఇష్టం అంటే ఈటల రాజేందర్ కొంత ప్రాబల్యం తగ్గించడానికి వాడిండా అట్లానే లేకపోతే ఏంది మీ మీద అట్లానే కాదు. బండ ప్రకాష్ని 2015 నుంచి ఆయన ఈజ్ అబ్జర్వింగ్. అవును రాజేందర్ 14లోనే కదా అయింది మంత్రి, అంతకుముందైతే కాలేదు కదా. అవును 2015 నాటికే మరి నన్ను ఆల్మోస్ట్ ఆల్ నా పేరు ప్రస్తావన బయట కూడా వస్తుండే ఓకే కేసీఆర్ దగ్గర. ఒక రకంగా మీరు సీనియర్ అన్నట్టు మరి పేరు ప్రస్తావనలో ఈటల కన్నా. యాక్చువల్గా రియల్లీ స్పీకింగ్ ఆన్ పాలిటిక్స్ ఈజ్ మచ్ జూనియర్ టు మీ. అంతే ఆయన పాలిటిక్స్లో వచ్చింది పీడిఎస్ రాజకీయంలో ఎప్పుడో 70s రావచ్చు. 70s నాటికి మేము ఎన్నో అడుగులు ముందరికి నడిచి ఉన్నోళ్ళం మేము. అట్లా అంటే కేసీఆర్ గారు పిలిచిన తర్వాత పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నాక మమ్మల్ని అందరినీ కొడంగల్ ఆ ప్రాంతానికి నన్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేసిండు. అంటే 2018 ముందా సార్? 2017 ఎండింగ్. మా పార్టీ కార్యక్రమాలు ఎప్పటికీ పిలవడం, ఇది చేయడం అది నడుస్తుంటే పోతుంటే యాక్చువల్గా ఫిబ్రవరిలో ఆయన బర్త్డే, ఫిబ్రవరి 17th నాడు బర్త్డే నాడు అందరితో పాటు నేను కూడా కలిసినాను. సరే ఆయన రాజ్యసభకు ఆలోచిస్తున్నాడు, దాంట్లో నా పేరు కూడా ఒకటి కన్సిడరేషన్లో ఉంది అనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు కదా అందరికీ ఉంది అప్పుడు చేయాలని కూడా కొంత కేసీఆర్ ఉంది, కానీ నేను కూడా బయటపడలేదు, ఎవరితోటి షేర్ చేయలేదు. ప్రకాష్ ఎటుపోకు అందుబాటులో ఉండు అని అన్నాడు. మంచిది సార్ అన్న, ఉండడానికి ఉందా అన్నాడు. అపార్ట్మెంట్ ఉంది సార్, ఉంటాయి ఇక్కడ సోమాజిగూడ అప్పట్లో ఉండు అన్నాడు. అక్కడనే కేశవరావు గారు ఉండే. కేశవరావు గారు మాట్లాడుతూ రాజ్యసభ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. చూద్దాం ఏదన్నా అవకాశం ఉంటే మంచి మాట చెప్పరాదండి, ఏమున్నది దాంట్లో. నేను అంత పెద్ద నాకు ఆ కాంగ్రెస్ ఇట్లా వచ్చిపోయింది చాలా చూస్తున్నారు కాబట్టి పెద్ద ఐ డోంట్ టేకెన్ వెరీ సీరియస్లీ. నేను ఒక 3-4 రోజులు ఉన్న రాజేంద్ర గారికి కూడా చెప్పిన, ఏదో ఉండమన్నాడు మరి ఏం చెప్పలేదని. 21 మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయాను. నేను పోయి ఎక్కడో తిరుగుతున్నా, మళ్ళీ అర్జెంటుగా రమ్మన్నాడు. వస్తే వచ్చేటప్పుడు అప్పుడు అడిగిళ్ళు, మీరు ల్యాండ్ గురించి అడిగిళ్ళు, ముదిరాజ్ భవనాల గురించి స్థలం కావాలంటే అప్పటిదప్పుడు నా లెటర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొని లోపలికి పోయినాక సాయంత్రం కలిసి పిలిచి ప్రకాష్ గారు ఎక్కడ అడితే అక్కడ ల్యాండ్ ఇచ్చేయండి. ప్రకాష్ నువ్వేదో ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అని, దానికంటే కోకాపేటలో తీసుకో, కోకాపేట బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మంచి ల్యాండ్, మిగతా కుల సంఘాలకు ఇద్దాం అనుకుంటాను. నువ్వు చూసుకున్నాక నువ్వు డిసైడ్ చేసినాకనే వేరులోకి ఇస్తారు అని చెప్పిండు. రేపే ఆర్డర్ రావాలని కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సరే అని వచ్చి నేను ఇక మా స్థలం HMDM దగ్గర ప్లేస్ ఎట్లా చేసినారు సార్? ఎవరిని అపాయింట్మెంట్ ఇయ్యారట, అడిగితే పౌరవాన్ని తిడతారు, తిట్లు పడ్డ తర్వాతనే పనులు అయితే అంటారు కదా, దాని భిన్నంగా ఎట్లా మీరు మెప్పించారు? నాకేం తెలుసు. ఇప్పుడు వారు మనని వారంతటా వారు పిలిచి నాకు ఇచ్చిన అవకాశమే తప్ప నేనేదో ఆయన్ని ప్రత్యేకంగా ఇంప్రెస్ చేయడానికి చేసిన పనులేం లేదు. నా లైఫ్ స్టైల్ కాదు, నా పని అది, నేను చేస్తున్న పద్ధతి అది. అది తెలుసు. బీఆర్ఎస్లో ఒక్కరే కావచ్చు, ఒకవేళ బీఆర్ఎస్ కాన్సన్ ఇట్లా పిలిచి నువ్వు చూసుకో తర్వాత ఇస్తాను కేసీఆర్. కానీ చాలా మందితో మాట్లాడుతూ ఉంటే అమ్మో సార్ అపాయింట్మెంట్ చాలా ఏం లేదు. వాస్తవంగా ఇప్పుడు నేను అంటే మీరు ఒక నియంత లాగా ఉంటాడు అనేది చెప్తే నమ్మరు, కానీ నాకెన్నడూ ఆ ఫీలింగ్ లేకుండే నాకు సార్ దగ్గర. మీకు కాక మిగతా వాళ్ళ నేను ఎప్పటికి కూడా మేము డిస్కషన్స్ కూడా చాలామంది అప్పుడప్పుడు చెప్తుంటారు సార్తో డిస్కస్ చేయడం కష్టం అది అని, కానీ మాకు ఎప్పుడు అనిపించలే అది. ఇన్ ఢిల్లీ వీ యూస్ టు డిస్కస్ ఏ లాట్. మధ్యాహ్నం అన్నం తిన్నాక ఓ రోజు రాత్రి దాకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చునేది, డిఫరెంట్ టాపిక్స్ అయినా. ఎప్పుడు పడుకుంటారు సార్ మామూలుగా? సారు దాదాపు 8-8:30కి విల్ సే గుడ్ బై. అవునా? అంటే తర్వాత తన యాక్టివిటీ తనకుంటే స్నానం చేసుడు, డిన్నర్ చేసుడు, పడుకోడు. ఆయనకు 1-1.5 పడుతుండొచ్చు, కానీ మనతోటి మాత్రం 8:30-9 లోపల అందరినీ విజిటర్స్ని పంపించేసి వెళ్ళిపోతాడు. ఓకే, అది ఆయన రెగ్యులర్ దినచర్య. రాజ్యసభకు ఎప్పుడు మిమ్మల్ని అనౌన్స్ చేసినాడు? యాక్చువల్గా ఏంటంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ల్యాండ్ ఇది అయిపోయింది, తెల్లారి వరకు మాకు జీవో వచ్చింది, ఫైనాన్షియల్ జీవో వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. మేము పోయి ఇంకా అద్దులు పెట్టుకునే కాడ వెతికే కాడే ఉన్నాం, జీవోలు కూడా వచ్చేసినాయి. దిస్ ఈజ్ ద ఫిబ్రవరి ఎండింగ్. ఇక 22, 23, 24, 25 ఇక్కడనే ఉన్నాను నేను. మా తమ్ముడి బిడ్డ పెళ్ళి ఉండే. ఓకే, ఫస్ట్ వీక్ క్లాస్ 8th, 9th. సో ఐఎమ్ కంపెల్డ్ టు గో బ్యాక్ టు వరంగల్.
సడన్గా ఒక 4 రోజుల ముందు 10th డే 11th నామినేషన్, దానికంటే 4 రోజుల ముందు అనుకోరాదు కదా. పెళ్ళిళ్ళు ఉన్నా నేను అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని ఫోన్ చేసిన. మళ్ళీ మధ్యలోకి వచ్చినాక కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ అడిగిన, ఇంత అర్జెంట్ రమ్మన్నారు, నేను రీచ్ కాలేను, అసలు ఏంటిది కారణం? ఏం లేదు, ఏం డ్యూసీ ఉండకుండా అన్నీ క్లియర్ చేసుకొని నామినేషన్ వేసేది. అదో సడన్ సర్ప్రైజ్. ఆ బాధ్యత రాజేందర్కి అప్ప చెప్తున్నారు, రాజేందర్ టచ్లో ఉంటారని చెప్పి. ఈయన ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు కలిసినావు, నీకు ఎప్పుడు చెప్పిండంటే నేను ఎప్పుడు కలవలేదు. అందరికి వచ్చే డౌటే అది కదా. 17th నాడు ఆయన బర్త్డే రోజు కలిసిన, మళ్ళీ మనం జాగా కోసం పోయిన రోజు కలిసిన, అంతే తప్ప నేను కలవలేదు. ఆషామాష వ్యవహారం కూడా రాజ్యసభ మళ్ళీ అంటే లేదు నువ్వు అన్ని నో డ్యూస్ చేసుకుంటారా, ట్యాక్స్లు గిక్స్లు ఏమైనా ఉంటే నీ పేరు మీద బకాయిలు ఉంటే కట్టిరా అంటే బాధపడుతూ అడిగిండా, సంతోషంగానే ఉండేనా? ఇక అసలు అందరికీ డైలమా అయిందంటే ఇది ఎట్లా అయిందని. అసలు మీతో ఏం పోటీ సార్, మీరు మేధావర్గంగా ఉన్నారు, రాజేందర్కి ఏం పోటీ కాదు. ఆయన కూడా అదే ఇది. కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 1 డే ఉండి అన్నీ క్లియర్ చేసుకొని నా కాగితాలు పేపర్ వర్క్ అంతా చేసుకొని, మా మిత్రుడు ఒక ఆడిటర్ గారు కూడా ఉంటే, సీనియర్ ఆడిటర్, ఇవన్నీ స్టేట్మెంట్లు వేయాలి, అఫిడవిట్లు తెలుసు కాబట్టి ఆయన కూడా తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ రోజు మా ఇంట్లో రిసెప్షన్ ఉండే, ఆ రిసెప్షన్ కూడా అటెండ్ చేసి రాత్రి ఎప్పుడు రాజేందర్ దగ్గర పోయినా, సార్ ఏదో మిమ్మల్ని కలవమన్నారు, మీరు ఏదో కాగితాలు ఇస్తారన్నారు. అసలు ఎట్లయింది ఇది అని అడుగుతాడు. మళ్ళీ అదే క్వశ్చన్. నాకు కూడా తెలియదు, నన్ను మీరే చెప్పిట్లని నేను అనుకుంటున్నాను. అంతే కదా, అంతే. మీరు సాన్నిధ్యంగా ఉండేటోళ్ళు ఎవరో చెప్పుకుంటారు అంతే తప్ప నేనైతే పోలే అడగలేదు, సారే పిలిచి. అంటే రాజేందర్ గారితో డిస్కస్ చేసి ఉండడా మరి కేసీఆర్ గారు మీకు ఇచ్చే విషయం? ఎవరికి చెప్పలే అయితే, అత్యంత గోప్యంగా. అయితే వాస్తవంగా మేము ఎలక్ట్ అయినాక వెరీ ఇంట్రెస్టింగ్ సీన్. మేము ఎలక్ట్ అయిన తర్వాత లింగయ్య యాదవ్ గారు, నేను అలాగే సంతోష్ గారు ఆడనే ఉన్నారు. మేము కలవడానికి పోయినాం రాత్రి, దాదాపు 8-8:30 అయింది. అప్పటికి రిజల్ట్ వచ్చి అంత అయిపోయాక రాత్రితో మంచి ఛాయ్ తాగినాం, ఒక్కసారి రిఫ్రెష్ అయిపోయినాం. సార్ వచ్చిండు, వస్తే మేము షాలు తీసుకొస్తే మాకే కప్పిండు, మాకే కప్పి మంచిగా గట్టి కావాలి ఇచ్చుకున్నాడు, అప్రిషియేట్ చేసి ఇక కూర్చుండబెట్టిండు, మాట్లాడుతున్నాడు. పెద్ద అవకాశం ఇచ్చింది సార్, అది మా చెప్పిన ఏం లేదు, మంచిగా పని చేసుకోండి, మీ దాంట్లో రిప్రజెంటేషన్స్ లేవు, లీడర్షిప్ కూడా లేదు, మంచిగా డెవలప్ చేసుకోండి. మళ్ళీ లింగయ్య అడిగాడు, సార్ మా పేర్లు ఎట్లా చెప్తారు, నేను ఎవరిని అడగలేదు, నేను అప్లికేషన్ పెట్టలేదు, ఎవరిని తిరగలేదు, ఎట్లా చెప్పాలంటే అప్పుడు చెప్పిండు ఆయన, 3 వచ్చినాయి రాజ్యసభ, 3 నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద సామాజిక వర్గం ముదిరాజులు లేరు ఇక్కడ, వాళ్ళ లీడర్షిప్ కూడా లేదు, వాళ్ళకు ఒకటి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. వాళ్ళకి డిసైడ్ చేసుకున్నప్పుడే నా మైండ్లో ఉన్న పేరు బండ ప్రకాష్. అది డిసైడ్ చేసుకున్నప్పుడు ఆయన పేరు డిసైడ్ చేసిన బయటికి, నేను బయటికి చెప్పాలి అంతే. ముదిరాజులకు ఇస్తా అని చెప్పలే, బండ ప్రకాష్ అని అంతకంటే చెప్పాను. రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ కారణాలు అయితే కాబట్టి నేను బయట యాదవ్ది ఒక్కటి బయటకు అనౌన్స్ చేసిన. ఎందుకు చేసిన అంటే, ఒక్కసారి బండ ప్రకాష్ అయిపోయిందంటే ఉత్తర తెలంగాణ అయిపోయింది కాబట్టి నేను దక్షిణ తెలంగాణ వైపు చూసిన. దాంట్లో జయపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఇంకో శ్రీను యాదవ్, ఇంకా 3-4 కృష్ణ యాదవ్, 4 పేర్లు వచ్చినాయి. అన్నిట్లో చూస్తే నువ్వు ఒక 13 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పనిచేసినావు, నీకు నాన్ కాంట్రవర్సీ ఉన్నావు, కష్టపడే తత్వం ఉన్నది. మీ జగదీష్ రెడ్డిని అడిగినా, అది బాగుంటాడు, మంచిగా ఉంటాడని చెప్పాను, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే 2 కారణాలు తప్ప వేరే కారణం ఏం లేదు. సాధారణంగా ఎగువ సభలకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ డబ్బులు నోళ్ళని పంపిస్తారు, పార్టీ ఫండ్ తీసుకొని అంటారుగా. మేము ఛాయ్ కూడా తాగించాలి ఎవరికి, అంతేనా? ఛాయ్ కూడా తాగించాలి. అంటే వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, మిరాకిల్ అనుకోవచ్చు. ఒక రకంగా మమ్మల్ని పంపడం అనేది ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్. అందుకే నేను అనేక సందర్భాల్లో చెప్తా, ఒక ముదిరాజ్ బిడ్డగా నేను పార్లమెంట్కి పోయినా. ఇట్ ఈస్ రికగ్నేషన్లో కమ్యూనిటీ ఈజ్ ద మేజర్ ఇది, బికాజ్ ఐ ఐడెంటిఫైడ్. ఎస్,
ఐడెంటిఫైడ్ లీడర్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఆర్ ఐడెంటిఫైడ్ ఇంకా రాజ్యసభ కన్నా పెద్దదేం లేదు కదా. నేను ఆల్రెడీ రాజకీయంగా కొంత ఎదిగున్నా కాబట్టి నన్ను చూజ్ చేసుకున్నాను. అంతే నన్ను కాకపోతే ఇంకోరైతే. అయితే ఇక్కడ సార్ మీరే చెప్పాలి. ఇక అప్పుడు 2018 అంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నది. కొంత కేసీఆర్ పట్ల అంటే 4.5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో వ్యతిరేకత వస్తుంది. అందుకే ముందస్తుకు పోయింది అప్పుడు. కాబట్టి మేధావి వర్గం నుంచి బండ ప్రకాష్ లాంటి వాళ్ళని బీసీ సమాజం నుంచి లాగితే అందరూ కూడా మీరు, ఎందుకంటే మీరు ఎక్కడ కూడా అజాత శత్రువులాగానే ఉంటారు కాబట్టి ఒక పాజిటివ్ ఓట్ బ్యాంక్ వస్తుందని మాత్రమే బండ ప్రకాష్ మీద ప్రేమ, అంతకన్నా ఏం లేదంటే ఏం చెప్తారు? వాస్తవంగా మేము ముందస్తు ఎన్నికలు పోయింది వ్యతిరేకతతో కాదు, పార్లమెంట్ తోటి కలిసి రావద్దని పోయినాము. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం జాతీయవాదం కొంత పనిచేసే అవకాశం ఉంది. అది మనకు నష్టం చేసే ఎన్నికల స్టంట్ చేసే అవకాశం ఉన్నది. మీది బీసీ వాంటెడ్ టు హ్యావ్ ఏ సేఫ్ గేమ్. మన ఎన్నికలు మనం పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మన పరిపాలన అసెస్ చేస్తారన్న అంచనా కొద్దీ ఎన్నికలకు పోవడం జరిగింది. వాస్తవంగా ఆ ఎన్నికల్లో కూడా మేము ఆశించిన అనేక వర్గాలు, మాతో లాభం పొందిన వర్గాలు కూడా మాకు పనిచేయలేదు. ఉదాహరణకు మీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ భిన్నంగానే పనిచేసినాయి. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ మొత్తం భిన్నంగానే పనిచేసినాయి. ఓకే, అనేక రకాల ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. మరి నిజంగా పనిచేసిన వాళ్ళు రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు, పెన్షన్ హోల్డర్స్, సంక్షేమ కార్యక్రమాలు అందుకునే వాళ్ళు, కొంత మహిళలు అత్యధికంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపెట్టింది. కాబట్టి నేను మహబూబ్నగర్ పోయినా, అంతకుముందు గెలిచింది ఎన్ని సీట్లు? 3 సీట్లు 3-4 గెలిచాం మహబూబ్నగర్ పార్లమెంట్లో. మరి మొన్న 7 గెలిచి వచ్చినాం, 7కి 7 గెలిచాం, ఒక్క సీట్ కూడా ఓడిపోలేదు. అంతకుముందు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మరి? వాస్తవంగా ఏంటంటే మేము పోయిన ఎన్నికలకు పోయింది ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ ఓటింగ్ కోసమే పోయినాం. పాజిటివ్ ఓటింగ్ పోయిన క్రమంలో ఇప్పుడు ధరణి పాస్బుక్ ఇవ్వడం కావచ్చు, మేము రైతు బంధు ఇవ్వడం కావచ్చు, అద్భుతంగా పనిచేసింది. వాస్తవంగా మీరు రైతు బంధు ఒక రూరల్ సెగ్మెంట్ తీసుకుంటే ఒక నియోజకవర్గంలో 60 నుంచి 70 వేల మంది రైతు బంధువులు ఉంటారు. అంటే కుటుంబాలే కదా అవి, 60 నుంచి 70 వేల కుటుంబాలు. ఈవెన్ ఒక్కొక్క దగ్గర 30 వేల మంది పెన్షన్ హోల్డర్స్ ఉంటారు, 30 నుంచి 35 వేలు, 40 వేల మంది. అట్లా మేము అనేక వర్గాలను చూస్తే అంగన్వాడీలు కూడా. మరి ధరని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలు దెబ్బతిన్నారు కదా. ఈసారి దెబ్బతినడానికి రకరకాల కారణాలు. ఈ 5 ఏళ్ళ బాగా అప్రోచ్ ఉన్నప్పుడు ఈ 5 ఇయర్స్ టైంలో, అంటే మీరు ఒక మేధాగా చెప్పండి ఏం దెబ్బతీసి చెప్తారు. ఈ 5 ఏళ్ళ కాలంలో కొంత మా నుంచి కూడా మా ఇంటర్నల్గా కొంత జరిగిన ఇబ్బందులు, కొంత మేము కొన్నిటి మీద సరిగ్గా దృష్టి సారించలేకపోవడం, కొన్నిటి కొంత కరోనా బలమైన ప్రభావాన్ని చేసింది. మా ఎంత ప్రభావం అంటే టోటల్ ఎకానమీ కొలాప్స్ అయ్యే పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా వెల్ఫేర్ యాక్టివిటీ బంద్ చేయకుండా గవర్నమెంట్ చేసింది. కాలేజీలో పనిచేసే టీచర్లకే జీతాలు ఇవ్వలేదు, ఒక్కొక్క సగం జీతాలు ఇచ్చిండ్రు. ప్రైవేట్ స్కూల్ అయితే మూతపడ్డాయి. కానీ ప్రభుత్వ వ్యవస్థ చెప్పాలని ఇంత చేసినా మీకు ఇంత చేసినప్పటికీ రూరల్ దెబ్బపడడం రూరల్లో కాదు. అంటే కొంత ఏంటంటే ఇప్పుడు మేము ఒకటి ఇస్తా అంటే ఆయన డబుల్ ఇస్తా అనే కాడికి వచ్చింది. మేము ఇప్పుడు మేము 2000 ఇస్తున్నామంటే ఆయన ఒకటేసారి 4000 ఇస్తామని. 4000 అనేటప్పటికీ ఎంత ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తామని, ఇంటికి నెల 2500 ఇస్తామని కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతున్నది అప్పటికి. మరి నిజంగానే ఇస్తారేమో అని ప్రజలు ఆశపడ్డారు. తులం బంగారం అంటే ఎవరికి ఆశ లేదు అసలు. ఆడబిడ్డకు అసలు బంగారం ఇచ్చి కొన్ని పైసలు కొట్టినా ఊకుంటారు కావచ్చు. బంగారం అంటే ఆ రకమైన క్రేజీ ఉంటుంది మన దగ్గర. బంగారం రాజకీయ కరప్షన్ ఎక్కువైంది కాదు. కొన్ని సీట్లు మేము మార్చుకుంటే కూడా బాగుంది. దాని గురించి అడుగుతాం. దాంట్లో ఏంటంటే కొన్ని సీట్లని పొలిటికల్ డెసిషన్, పొలిటికల్ నిర్ణయం. ఒక 25-30 సీట్లు మేము మార్చుకుంటే సింపుల్గా మేము ఎక్కడెక్కడైతే సీట్లు మార్చామో ఆ సీట్లన్నీ గెలిచినాయి. ఒక్క సీటు కూడా ఓడిపోలేదు. మీరు చూడండి ఎందుకు కేసీఆర్ గారు అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మాకుండే సర్వే రిపోర్ట్స్, మాకుండే ఇది, వాళ్ళంతా బలహీనంగా ఉండరు అని అంచనా వేయడం. అంచనాలలో పొరపాటు తప్ప
వేరే ఏం లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు. ఒకటేమిటంటే ఎట్లయినా ఓ 10-20 సీట్లు పోతాయి మనకు, పోతే పోయినాయి. ఇప్పుడు కొత్తని తీసుకొచ్చి మళ్ళీ ఒక కొత్త కుంపటి ఎందుకు కొనుక్కోవాలి? ఇంకొక విషయం కూడా అడుగుతూ ఉంటారు సార్, 2018 రాజ్యసభకు బదులు మీలాంటి వాళ్ళని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేసి ఒక శాఖను అప్పచెప్తే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండనేమంటే ఏం చెప్తారు? అట్లేం లేదండి, మా మంత్రులు కూడా బాగానే పనిచేసినారు ఉన్న దాంట్లో. పనిచేసి ఓడిపోరు కదా సార్? కేసీఆర్ గారు పనిచేస్తే ఓడిపోతారా? పని చేస్తే కూడా ఓడిపోవచ్చు. ఓసారి పని చేయకుండా ఓడిపోవడం కాదు, పని చేస్తే కూడా వీనికంటే బాగా పని చేసేటోడు అది వస్తాడు. జరిగినాయా? మీరు 69 నుంచి ఉన్నారు కదా, నేను అనేది ఏంటంటే ప్రజలంతా గుడ్డిగా అయ్యారు కదా ఓట్లు. ప్రజలు కంటిన్యూస్గా మనకే ఓట్లేస్తారు అనుకోవడం కూడా పొరపాటు. వాళ్ళకుండే ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకుండే ఇది. ఇప్పుడు ఏమవుతుంది, మేధావర్గం నుంచి వచ్చిన నిరుద్యోగులు ఒకసారి మనం ప్రజల్ని తట్టి లేపి చైతన్యవంతం చేసినాక ఆ చైతన్యాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేసినా నడవది. అవును, ఒకసారి అది రీచ్ అయిన తర్వాత దానికి ఇంకా హయ్యర్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ హయ్యర్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం రీచ్ కావాలి. రీచ్ కావడానికి మన ఎకానమీని మోల్డ్ చేసుకోవాలి, మన వ్యవస్థల్ని మోల్డ్ చేసుకోవాలి. మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేము అసలు రుణమాఫీ చేస్తా అన్నది చేయడానికి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అవును, దానిలో మొత్తం చేయలేకపోయినాం, 75,000 వరకే చేయగలిగినాం. లాస్ట్ విడత చేయలేకపోయినాం, ఎన్నికలలో పే చేయాల్సి వచ్చింది. అది కూడా ఒక మాకు నష్టానికి కారణమే. ఇది బికాస్ ఆఫ్ కరోనా తోటి ఎకానమీ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. నీకు రావాల్సిన ఆదాయం రాకుండా 2 ఏళ్ల పాటు సఫర్ అయినావు కాబట్టి మిగతా 2 ఏళ్ల మీద అది తీవ్రమైన ప్రభావం చూపెట్టింది. ఓకే. రెండోది ఏంటంటే కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు మనకు. ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ 2 దోస్తులే అంటారు కదా? అట్లేం లేదు. ఉంటే మనకు ఇచ్చేటోడు కదా కన్సెషన్స్. కరెంటు మీటర్ పెడితేనే నీకు 5% అధికంగా అప్పులు తీసుకునే అవకాశం ఇప్పిస్తా అంటాడు. మనం అట్లా కూడా ఎకానమీగా లాస్ అయినవి చాలా ఉన్నాయి. కేంద్రంతో కాంప్రమైజ్ కాకుండా ఫైట్ చేయడం వల్ల కూడా కొంత మనం నష్టపోయినాం. రెండోది మేము ఎక్స్పాండ్ అయ్యే ప్రయత్నంలో కూడా వేరే రాష్ట్రాలకు పోయి మేము పోటీ చేస్తామని, కొంత తెలంగాణ అస్తిత్వం పోతుందనే భావన కూడా కొంత ప్రజల్లో వచ్చింది. ఒక కారణం కూడా అయితే కావచ్చు, అది కూడా కావచ్చు. ఇప్పటికి కూడా మాకున్న స్ట్రాంగ్ ఏంటంటే సార్ మనం టీఆర్ఎస్ కిందనే ఉండాలి, బీఆర్ఎస్ కాదు సార్ మనకని అడిగేటోళ్ళు కూడా ఉండరు. అట్లా రకరకాల కారణాలు, ఒకే కారణం అని అనము. ఒక రకంగా చూస్తే కొంత మా ఇంటర్నల్ మిస్టేక్స్ కొన్ని జరిగితే వాస్తవంగా ప్రజలకు మేము చేసిన నష్టం అయితే లేదు. అదే పార్లమెంట్ ఎన్నికలతో పోల్సే మన అంటే ఒక సీటు కూడా సాధించలేకపోయినాం కదా. క్లుప్తంగా చెప్పండి, సూటిగా అడిగితే నెక్స్ట్ రాణించగలుగుతుంది అసలు బీఆర్ఎస్ తెలంగాణలో అంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ యార్డ్ స్టిక్ అండి. వాస్తవంగా రేపు పొద్దున బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణిస్తుందా? ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఎంతమంది సర్పంచులు ఉన్నారు వాళ్ళకు? కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు, కాంగ్రెస్ తోటి పోటీ పడగలిగేది బీఆర్ఎస్ తప్ప బీజేపీ కాదు. ఇలా కాంగ్రెస్ అడిగినా చెప్తారు అన్నమాట. బీజేపీ నాట్ ఎట్ ఆల్ ఇన్ ద ఫైట్ ఇన్ ది లోకల్ బాడీ ఎలక్షన్. రేవంత్ రెడ్డి గారు బీజేపీ మాకు నెక్స్ట్ ప్రత్యామ్నాయం అంటున్నారు కదా. అట్లేముండదు, జాతీయ పాలిటిక్స్లో ఉంటే కాంగ్రెస్కు బీజేపీకి ఎప్పటి నుంచో ఉన్నది. అది ఇలా కొత్తగా ఉన్నది కదా, ఈయన కొత్తగా కనుక్కున్నట్టు చెప్పొద్దు. స్థానిక సంస్థలలో బీజేపీ తోటి ఫైట్ అనేది ఉండదు. స్థానిక సంస్థల్లో ఫైట్ ఉండేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి నేను అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ విన్నింగ్ స్ట్రాటజీ తోటి పనిచేస్తుంది. తప్పకుండా విన్నింగ్ స్ట్రాటజీ. అంటే మీలాంటి వాళ్ళు ఇటు తీసుకొస్తారా శాసనసభ వైపుగా? వీఆర్ కంఫర్టబుల్ ఇన్ శాసన మండలి ఉన్నాం. అవును, నేను ఎవరికి లభించని అవకాశం నాకు లభించింది. డిప్యూటీ చైర్మన్గా ఉన్నా, క్యాబినెట్ హోదాలు ఉన్నా. ఎట్లా సార్, ఎట్లా ఎమ్మెల్సీలను కంట్రోల్ చేయడం అవుతుందా? మరి బాగా ఇబ్బంది పెడతా ఉంటారు, ఏదో అదే చేపల మార్కెట్ లాగా. లేదు, మా శాసన మండలి చాలా ఆర్గనైజ్డ్ వేలో నడుస్తుంది. వాస్తవంగా మా చైర్మన్ గారు కానీ మేము కానీ ఎప్పుడైనా మేము మాట్లాడే అవకాశం అందరికి ఇస్తాం. ఓకే. ఎవరిని వీ డోంట్ వాంట్ టు కంట్రోల్. బీఆర్ఎస్ ప్రెజర్ చేయదా? బీఆర్ఎస్ ఎవరు మాట్లాడతానంటే ఎట్లా ఇస్తారు సార్ టైం? యాక్చువల్గా పార్టీల వారిగా టైం ఇవ్వాలి. పార్టీల వారిగా పార్టీ కోరిన వాళ్ళకే ఇవ్వాలి. అట్లా లేకుండా మేము ఒక పద్ధతి ఏం పెట్టుకున్నామంటే మా సభలో మాట్లాడతానని ఆసక్తి ఉన్న వాళ్ళకి 40 మందే కదా. రెండోది ఏంటంటే మాకు శాసనసభలో జరిగే కార్యక్రమాలన్నీ మా దగ్గర జరిగాయి. మా దగ్గర బిల్స్ రావు. ఆ టైంలో కొంత మాకు గ్యాప్ దొరుకుతుంది. అప్పుడు ఆ సభనే ఉండదు ఒక్కొక్కసారి. మొన్నైతే మేము రిక్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన చర్చ పెట్టినాం. మొన్న డిస్కషన్ దానిలో సీఎం గారు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. ఒకరోజు మా రిటైరింగ్ అయ్యే మెంబర్లతోటి మాట్లాడిచ్చినాం.
అట్లా కొత్త కొత్త సాంప్రదాయాలు శాసన మండలి ఖర్చుతో కూడుకునేది రద్దు చేయాలంటుంటారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజమేనా అది? ఒక మేధావిగా అది సరైనది కాదు. ఒకటేమిటంటే సమాజంలో ఉన్న భిన్నమైన వర్గాల వారి యొక్క వాయిస్ వినపడటానికి దాన్ని ఒక వేదికగా పెట్టుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఉంటుంది, అది ఇట్ ఈస్ హౌస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. అవును, ఎస్ అబ్సల్యూట్లీ. రాష్ట్రాల యొక్క కౌన్సిల్ కింద లెక్క. రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఇక్కడ జరిగే చర్చ అక్కడ పార్టీల పరంగా జరుగుతుంది. అది అప్పుడు జరిగేది, కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కాక ఇప్పుడు దీంట్లో కూడా రాజకీయ నాయకులే వస్తుంటే ఎందుకు అనేది. రాజకీయ నాయకులే కాదు, కొన్ని జరుగుతాయి. కొన్ని అక్కడ ఉండాల్సింది ఎగో సభలో మేధావులు ఉండాలి, కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాని శాంటిటీ నిలబెట్టడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా చెప్తే శాసన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా, శాసన మండలిలో ఎట్లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటారు సార్? ఒక వ్యక్తిగా, ఒక డిప్యూటీ స్పీకర్. శాసన మండలిలో వచ్చేటోళ్ళు కొంత నాలెడ్జబుల్, సమాజానికి కొంచెం ఏదైనా గైడెన్స్ ఇవ్వగలిగే వాళ్ళు. ఈవెన్ శాసనసభ వచ్చిన బిల్లుల మీద కూడా స్పష్టమైన వైఖరితో మాట్లాడగలిగే వాళ్ళు, ఆ బిల్లులు సమాజానికి ఏ రకంగా మేలు చేస్తూ చెప్పగలిగే వాళ్ళు. అట్లాగే సమాజంలో ఏదైతే ఒక కోణంలో చర్చలు జరుగుతాయో అవి కాకుండా వాస్తవ పరిస్థితులు కూడా సభ దృష్టికి తీసుకొచ్చి బయట ప్రపంచానికి తెలిసే విధంగా మాట్లాడగలిగే వాళ్ళు, రిప్రజెంట్ చేసేయగలిగే వాళ్ళు సభలు ఉంటే మంచిదని. డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, 40 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు ఈ కోవలో ఉన్న వాళ్ళు? మీరు చెప్పిన మంచి వాళ్ళు ఉన్నారు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో చాలా %? ఇప్పుడు మా దాంట్లో 10 మంది ఉంటారా? 40 అంటే నేను ఉదాహరణకి చెప్తాను. మా దాంట్లో మాజీ స్పీకర్ ఉన్నారు, ఒక సభ్యుడిగా ఉన్నాడు. మాజీ మంత్రులు ఉన్నారు మా దాంట్లో సభ్యులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మా దాంట్లో సభ్యులుగా. మరి 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న సభ్యులు కూడా మొన్నటి వరకు ఉంటారు మా దాంట్లో. ఇప్పుడు 3 సార్లు చేసి 4వసారి చేస్తున్న సభ్యుడు కూడా ఉన్నారు. అట్లా భిన్నమైన కోణాల్లో ఉన్నారు. ఎవరిని మనం అట్లా బ్రాండ్ వేయలేము. ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక 7-8 మంది సభ్యులు కూడా వచ్చినారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని కూడా వస్తుంది కదా, బాగా మాట్లాడుతున్నారు. ఒక వర్గాన్ని కించపరిచే వాళ్ళు కూడా శాసన మండలిలో ఉన్నారంటారు. మీ దృష్టికి వచ్చి అట్లుంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు మీరు అగైనెస్ట్ ఆఫ్ ద కౌన్సిల్? ఎవరన్నా విమర్శిస్తే సహేతుకంగా విమర్శించమని చెప్తాం మేము. విమర్శించినా విమర్శ సరైనది ఉండాలి. రెండోది, సభలో ఉన్న వ్యక్తుల మీద విమర్శలు చేయకూడదు. సభలో కొంతమంది ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు? చేస్తే కూడా చెప్తున్నాం వాళ్ళకి, మాట్లాడడం పద్ధతి కాదు. అది వినకపోతే ఏం చేస్తారు? వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. హౌస్ ఈజ్ ద సుప్రీం, అది హౌస్లో చైర్ ఈజ్ ద సుప్రీం. హౌస్కి వచ్చినప్పుడు కాబట్టి చైర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి. దాంట్లో ఎక్కడ మాకు ఇబ్బంది ఉండదు. రియల్లీ వీఆర్ మాకు ఇప్పుడున్న వాతావరణంలో మాత్రం తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాత్రం ఒక మంచి వాతావరణంలో. తెలంగాణ అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లా, ఇప్పుడు బీసీ ఉద్యమం అట్లా రగులుతుంది. ఒక బీసీ బిడ్డగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. అనేక మంది కొత్త నాయకులు వస్తూ ఉన్నారు, బీసీ హక్కులు అంటున్నారు, ఇవన్నీ అంటూ ఉన్నారు. ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ అంటూ ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు? వాస్తవంగా నేను పదే ప్రభుత్వానికి చెప్పేది కూడా ఏంటంటే, నేను హౌస్లో చెప్పినాను, బయట చెప్తున్నాను. చేసే పని సిన్సియర్గా చేయాలి, ఉట్టిగానే చేయొద్దు దాన్ని. 42% రిజర్వేషన్లు అమలు కావడానికి ఇలా సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ మిగతా కానీ సానుకూలంగా లేవు మనకు. రెండోది, అనేక రాష్ట్రాల్లో విఫల ప్రయత్నాలు జరిగినాయి రిజర్వేషన్లు పెంచడానికి. సక్సెస్ఫుల్ అయిన రాష్ట్రం ఒక తమిళనాడు ఒకటే. తమిళనాడులో జరిగింది ఏంటంటే పొలిటికల్ విల్. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర రిజర్వేషన్లు ఎత్తివేయాలనే ఆలోచన వచ్చిందో, కోర్టులు తీర్పులు ఇస్తున్నాయో, వీటన్నిటిని పక్కకు పెట్టి తీసుకెళ్ళి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో ఉంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఆ 9th షెడ్యూల్లో చేర్చినారు. 9th షెడ్యూల్లో ఉన్న చట్టాలని ఏది మార్చడానికి, టచ్ చేయడానికి వీల్లేదు. సరే, అప్పుడప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అవసరమైతే మేము 9th షెడ్యూల్ కూడా అంటారు, కానీ ఇప్పటిదాకా అటువంటి సంఘటనలు అయితే జరగాలి. తెలంగాణ చేయొద్దు, అది చేస్తాం. అయితే తెలంగాణలో కూడా కోరుకున్నది ఏమిటంటే, ఇక్కడికి వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా వీలైతే 9th షెడ్యూల్లో మీరు ఏర్పాటు చేయండి. లేదు, రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల ప్రకారం అయితే ఆర్టికల్ 340 కింద ఒక డెడికేటెడ్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసి సర్వే చేసి ఉన్న చట్టాల ప్రకారమే
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అవును. అయితే ఈ రెండింటినీ చేయలేదు ప్రభుత్వం. సర్వే అండ్ సెటిల్మెంట్ ద్వారా, సర్వే డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసినారు. డెడికేటెడ్ కమిషన్ అనేది ఉట్టిగా పేరుగా ఉండిపోయింది. అది డెడికేటెడ్ కమిషన్ అంటే ఏంటి సార్, అర్థమయ్యేలా చెప్పాలి. దాన్ని ఏంటంటే దానికి అంకితమై పనిచేసే కమిషన్, ఒక స్వచ్ఛందమైన సంస్థ. ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, ప్రభుత్వమే కాన్స్టిట్యూట్ చేయాలి. కాన్స్టిట్యూట్ చేయడానికి చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్ 340 కింద చేస్తేనేమో దానికి చట్టబద్ధత వస్తుంది. సర్వే సెటిల్మెంట్ కింద చేస్తే దానికి ఆ చట్టబద్ధత రాదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ గవర్నర్ పంపిండు, గవర్నరు ప్రెసిడెంట్ పంపిండు, అది రాలే. రేపు పొద్దున వీళ్ళు జీవో ఇస్తారు. అసలు జీవోలు ఎక్కట్లా జారీ అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే మనం పరిపాలన చేస్తాం ఇక్కడ. అవును. మరి మనం ఇచ్చే జీవో కూడా గవర్నర్ గారి అనుమతితోటే రావాలి కదా, లేదా గవర్నర్ గారి సూచన పేరుతో జరిగే పరిపాలనలో భాగస్వామ్యం కదా. అది ఆమోదించకుండా మనం ఎట్లా చేస్తాం, దాన్ని కూడా ఉల్లంఘించడే కదా. అది సరైనది కాదు. మన ప్రభుత్వాన్ని కోరినవి ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేసినారు. మరి ఎందుకు పెట్టారు అంటారు కాంగ్రెస్? అంటే అదే చెప్పిన నేను ఒక సందర్భం వస్తే చెప్పినాను. హడావుడిగా 2024 మార్చిలో ఆమోదించిన 100 కోట్లు ఆ రాత్రికి రిలీజ్ చేశాను. అప్రిషియేట్. అక్కడి నుంచి అక్టోబర్ దాకా ముచ్చట్లేదు, దాని గురించి మాట్లాడలే. నో యాక్షన్. 6 నెలల పాటు ఏం పని లేదు, దాని మీద అడుగు ముందటిగా వేయలేదు. బీసీ కమిషన్ వేస్తే దాన్నే డెడికేటెడ్ కమిషన్ అన్నారు. అరే ఇది కాదా, ఇది చట్టబద్ధత ఉండదు. బీసీ కమిషన్ అది కాదు, దీనికోసం ప్రత్యేకమైన కమిషన్ ఉండాలని అందరం చెప్పింది. అంటే తెలియదు అంటారా గవర్నమెంట్కి, ఇవన్నీ కావాలని చేస్తుందంటారా? మీరేం భావిస్తున్నారు? నేనేమనుకుంటానంటే అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, లేదా ఎట్లా నడిచినా నడుస్తాయి అట్లే నడవాలని. మేము ఆర్టికల్ 340 కింద ఏమని నేను లెటర్ కూడా ఇచ్చిన. 2 సందర్భాల్లో శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన, బట్టి విక్రమార్క గారికి ఏమంటారు సార్ ప్రత్యేకంగా లెటర్ ఇచ్చిన. డెడికేటెడ్ కమిషన్ అని హైకోర్టు తీర్పిచ్చింది. చదువుకుంటే తెల్లారి డెడికేటెడ్ కమిషన్. డెడికేటెడ్ కమిషన్లో కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయమన్నాం. ఎప్పటికప్పుడు రివ్యూ చేయమన్నాం. దాని రివ్యూ లేదు, ఏం లేదు. ఆడు పోయిండు 2 నెలల్లో అన్నీ అయిపోయినాయని వచ్చి. అరే తప్ప జనాభా లెక్కలకు కూడా సరిపోతలేదా? ఏ రకం కంపేర్ చేసినా ఇట్ ఈస్ సరైనది కాదు. నువ్వు 10 ఏళ్ళ లెక్కలు తీస్తే కూడా 20 లక్షల జనాభా పెరగలేదంటే ఎట్లా సాధ్యమవుతుంది? సహేతుకంగా లేదంటారు, మొత్తం మీద సముఖంగా లేదు. సార్ ఎంత పర్సెంటేజ్ ఉంటారంటారు సార్ మీ అనుభవం బీసీలో? ఎంత చేస్తే న్యాయం జరుగుతుంది బీసీలో? బీసీలు ఖచ్చితంగా 50% కంటే పైన ఉంటారు. వాస్తవంగా మనం ఎంత ఇస్తే బాగుంటుంది అనేది పక్కకు పెట్టండి. 42% ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళే కదా చెప్పారు. 42% ఎట్లా ఇస్తామో ఇది ఇస్తాము తప్పనిసరిగా. ఒకవేళ ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పటికీ పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. అది ఉట్టి ముచ్చట. అది పార్టీ పరంగా ఇస్తే ఫస్ట్ దానికంటే ముందు మంత్రివర్గంలో మొదలు కార్పొరేషన్ చైర్మన్లకి అది ఇస్తే యూ విల్ బి సిన్సియర్. నువ్వు చెప్పిన మాట మీద నిలబడతావు అనుకుంటే నీ దగ్గర ఎవరు అపాయింట్ చేసేది కాదు కదా, మంత్రివర్గం నీదే కదా. మన మంత్రివర్గంలో 3 ఇచ్చినారు కదా బడుగులకు, బలహీన వర్గాలకు. 42% బీసీలకైతే 42% అంటే దగ్గర 18 మందిలో ఒక 8 మంది కన్నా రావాలి కదా బీసీలకు. అవును. మరి 8 మందికి ఇస్తారా? ఇప్పుడు 3 ఉన్నారు బీసీ మంత్రులు. అవును. ఇంకో 5 ఇవ్వాలి బీసీలకు, ఇస్తారా? అక్కడ చేయలేకపోయినా ఇది క్షేత్రస్థాయి అంటే స్థానికంలో ఇస్తామంటే, స్థానికంలో నువ్వు ఇయ్యదలుచుకుంటే పైనుంచి కింద దాకా ఆదర్శంగా ఉంటే నమ్ముతారు. ఇప్పుడు నువ్వు తెలంగాణలో 2500 ఇవ్వకపోతేవి, మహారాష్ట్ర ఎలక్షన్లకు అడ్వర్టైజ్మెంట్ మాత్రం 2500 తీస్తేవి. ఇప్పుడు బీహార్లో పోయి ఇస్తున్నారు అదే అడ్వర్టైజ్మెంట్. బీహార్లో 2500 ఇస్తామని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. నువ్వు చెయ్యండి ఎందుకు చెప్తావు? నువ్వు చేసేదే చెప్పు. ఏ మేరకు చేస్తావు ఆ మేరకే చెప్పు. ఇప్పుడు బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి కదా సార్, మీ పాత్ర ఎట్లుండబోతా ఉంది మరి? మేమైతే ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచడానికి ఎవరు పోరాడినా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఎట్లాంటి మద్దతు? బీసీ బీటీగా నాకుండే లిమిటేషన్స్లో నేను పనిచేస్తాను. సమావేశాలు పెడితే పోతా, మాట్లాడతా, డిస్కస్ చేస్తాను. ఐ విల్ ట్రై టు ఎంకరేజ్ దెమ్. కమ్యూనిటీని మొబిలైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ లాంటి వాళ్ళని ఒప్పిస్తారా మరి? ఎందుకు ఒప్పియాము? తప్పకుండా ఒప్పిస్తాం. ఎందుకంటే బీసీ వ్యతిరేకంగా ఉంటుంది మరి. వాస్తవంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. 2018 ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు టీఆర్ఎస్లో కూడా మీకు తెలవాలి. 2017 బడ్జెట్ బీసీ బడ్జెట్.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అవును, 11,000 కోట్లతోటి 3,000 అంటే 11,000 కోట్లు ఇచ్చారు అన్నారు. కానీ ఖర్చు చేస్తారా సార్ బడ్జెట్? చేసినారు. గొర్రెల పెంపకం ఏంటిది, చేపలే ఉచిత చేపలు ఏంటిది, అన్ని కులాలకు బడ్జెట్ ఇచ్చిండ్రు. ఇలా అంటే బడ్జెట్లో ఫిగర్ చూపిస్తా, మంగళ షాపులకు రాయితీలు, ప్రజకులకు రాయితీలు, ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి కదా. ఓకే, అట్లా అనేక వర్గాలకు ఏదో కొంత రాయితీ ఇచ్చుకుంటూ పోయినారు. రెండోది ఏం జరిగిందంటే 2017లో బీసీ ఎమ్మెల్యేల మీటింగ్ ఒకటి అయింది కేసీఆర్ గారి ఇనిషియేషన్ తోటి. అప్పుడు బీసీలు అంతా కలిసి కూర్చొని మాట్లాడు. ఆర్ కృష్ణయ్య గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు కూడా కూర్చున్నారు, మాట్లాడిండ్రు, డిస్కస్ చేసిండ్రు. ఇదైంది 2018 స్టార్టింగ్ పీరియడ్ దాకా. మేము ఎంపీగా అయిన పీరియడ్ కూడా నేను కూడా వచ్చి ఒక మీటింగ్లో పార్టిసిపేట్ అయినా. దాంట్లో వీ హ్యావ్ టేకన్ డెసిషన్స్. ఓకే, దాంట్లోనే 33% బీసీలకు రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపడం జరిగింది. అసలు 2018లో ఈ ధరణి రైతు బంధు రాకపోతే అసలు టీఆర్ఎస్ పార్టీ బీసీల ఎజెండాతోటి ఎన్నికలకు పోయేది. అటు నుంచి డైవర్ట్ అయిపోయింది. అది ఒక్కసారి రైతు బంధును ధరణి వచ్చి మరి పార్టీ అధ్యక్షుని ఇవ్వలేదు అంటుంటారు కదా. సర్వే రిపోర్ట్లల్లో బాగా సీట్లు గెలుస్తాయి అనుకునే వరకు అటుపోయింది. అది మీలాంటి వాళ్ళని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టవచ్చు కదా. ఇటు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుని మహేష్ గౌడ్ అట్లానే ఏం లేదు. పార్టీ టోటల్లీ లిబర్టీ ఉంది. అంటే బీసీలకు లేదంటారా? అంటే నేను ఒక మాట ఏం చెప్తా అంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఉన్నాం, మేము ఒక ఛాయ్ తాగించకుండా రాజ్యసభ దాకపోయిన వాళ్ళం. మేము ఏం పైరవీలు చేస్తూ వచ్చింది? మీ మేధావే కదా. ఎక్కడన్నా బయోడేటాలు పట్టుకొని తిరిగినావా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రయత్నాలు ఎన్నో చేసినాను. నా బయోడేటా ఆమెకి ఇచ్చి చివరికి నేను ఎవరికైతే బయోడేటాలు ఇచ్చినో వాడి పక్కనే రాజ్యసభలో కూర్చున్నాను. గ్రేట్ అచీవ్మెంట్. ఆ రకంగా నాకు అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీలో రాలే కదా. ఇట్ ఈస్ రికగ్నేషన్, ఓన్లీ రికగ్నేషన్. మా లింగయ్య యాదవ్ కూడా పైరవీలు చేయలేదు. మా ఇద్దరికి వచ్చిందంటే ఓన్లీ బై రికగ్నేషన్ వీ గాట్ ఇట్. ఇప్పుడు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడాలి, ఇదే కరెక్ట్ టైమింగ్. ఒక యూజ్ గ్యాప్ ఉంది, ఇప్పుడు ఒత్తిడి పెట్టాలంటా ఉన్నారు. అవసరమైతే ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కొంతమంది మేధావులు అనుకుంటారు. ఆ పార్టీ పెట్టి అవమానిస్తే మీరు గౌరవ సరదారులు కావచ్చు, లేకపోతే మీ నాలెడ్జ్ని ఉపయోగిస్తారా? ఎట్లా ఉండబోతా ఉంది పార్టీ అనేది? 1కి 10 సార్లు ఆలోచించాలి. పార్టీ కంటే బలంగా ఒక ఉద్యమం అవసరం. బీసీలో ఉద్యమం అనేది బలంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. దాంట్లో కీ రోల్ దాంట్లో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో. లేకుంటే మీరే ఏదైనా పార్టీ పెడతారా బీసీలో? మేము పార్టీలు పెట్టే ఆలోచన లేదు. ఒకటి ఏంటంటే ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఏదున్నా మొబిలైజేషన్లో నా పాత్ర కంపల్సరీ ఉంటుంది. ఓకే, కమ్యూనిటీ మొబిలైజేషన్లో కానీ, సపోర్ట్ చేయడంలో కానీ. ఎక్కడైనా 4 గొంతులు విచ్చుకుంటున్నాయి, 4 గొంతులు మాట్లాడుతున్నాయి, మన హక్కుల గురించి ప్రశ్నిస్తున్నాయి అంటే తప్పనిసరిగా దాని మీద నా చేయూతను ఉంటుంది. ఓకే, వాళ్ళ కోసం నేను పనిచేయడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటా, కృషి చేస్తూనే ఉంటా. కాబట్టి దాంట్లో ఎక్కడ ఇన్కమ్ చేసేది లేదు. ఇక పార్టీ పెట్టాలనే స్థాయిలో ఆలోచించడం అనేది ఇప్పుడే నేను చేయడం లేదు. ఇప్పటి నుంచి పని చేసుకుంటూ పోతే ఎన్నికలు వచ్చే నాటికి ఏదైనా శాసనసభ ఎన్నికలే ఇది కాబట్టి 3 ఏళ్ళు పని చేసినాక అప్పుడు పార్టీలు పెట్టే అవకాశాలు ఉన్నాయో లేదా అప్పుడు ఆలోచించాలి, కానీ ఇప్పుడే ఆలోచించే కరెక్ట్. చివరిగా చెప్పండి, కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితం ఉంది, సీనియర్ నేతగా ఉన్నారు, 69 నుంచి ఉన్నారు కాబట్టి అంటే కేసీఆరే బీఆర్ఎస్కి అనుబంధంగా ఇంకో పార్టీ పెట్టించాలని వ్యూహం రచిస్తా ఉన్నారు అంటున్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చా? నిజమా? చాలా తప్ప నిజం అంటున్నారు కదా సార్? తప్పు. కేసీఆర్ గారు ఎప్పుడు చేయరు. కేసీఆర్ గారు తప్పనిసరిగా ఆయన మాటలలో ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణకి ఇది రక్షక కవచం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రక్షక కవచం. ఇవాళ టీఆర్ఎస్ అనేది తెలంగాణ గడ్డ మీద నుంచి పుట్టింది. ఇట్ ఈస్ టైం, ఆ టైం కాలం అట్లా వచ్చి ఆ పార్టీని పుట్టించింది. వాస్తవంగా తెలంగాణలో ఎన్నో రక్తసిక్తమైన ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. దొరలకు, భూస్వాములకు, ఫ్యూడల్ వ్యవస్థలకు, నిజాం నవాబుకు అనేక వ్యతిరేక పోరాటాలు జరిగి కమ్యూనిస్ట్ ఉద్యమాలకు పెట్టని కోటగా ఉన్న ప్రాంతం. ఇట్లా జరిగిన పోరాటాలలో తెలంగాణ 69 ఉద్యమం, మళ్ళీ 72 వరకు వచ్చిన తెలంగాణ ఉద్యమాలు, దాని తర్వాత జరిగిన మళ్ళీ అత్యంత తీవ్రమైన జగిత్యాల పోరాటాలు, రైతాంగ పోరాటాలు, ఉద్యమాలు. తెలంగాణ నేలంతా రక్తసిక్తమైన నేలనే ఏదో ఒక ఉద్యమంతో. అటువంటి ఉద్యమ కాలంలో అసలు తెలంగాణ అనే ఆశ మొత్తం
భూస్థాపితమైందని అందరూ భావిస్తున్న టైంలో మెల్లగా ముక్కలాగా చిగురు తొడిగి మహావృక్షంగా ఎదిగిన పార్టీ అలా టీఆర్ఎస్ పార్టీ. దానికి కేసీఆర్ గారి పార్టీ పెట్టి ఆలోచన ఏమి ఉండదు. నాయకత్వం, పార్టీ నిర్మాణం, రెండోది శాంతియుత ఉద్యమం ద్వారా, ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ద్వారా తెలంగాణ సాధించడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు కవితనే పెడతా అంటుంటారు కదా, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే పోతారా? పెడితే అట్లనేం లేదు, ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తే రండంకులని మేము ఆప్యాయంగా పిలిచి మీ నాన్నకు సాయం చేసి ఇప్పుడు నాకు రాండి అట్లని కాదు, అది సరైనది కాదు. కేసీఆర్ తప్ప మాకు ఇంకో నాయకుడు లేడు, దేర్ ఇస్ నో సెకండ్. కవిత గారు ఇప్పటికే వారు ఏదో కార్యక్రమాలు చేసుకుంటుండొచ్చు, అది జాగృతి పేరు మీద చేసుకోవాల్సింది తప్ప పార్టీ కాదు. అది వరకు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలే తప్ప ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ప్రజల కోసం మేలు చేస్తుందంటే సపోర్ట్ చేస్తాం. బీసీల కోసం అంటుంది, బీసీల కోసం కూడా ఎవరు గొంతెత్తినా వాటిని సపోర్ట్ చేస్తాం తప్ప అంతకుమించి పోయేదేం లేదు. ఏది చేసినా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం మాకు సంపూర్ణంగా ఉంది. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజం కావచ్చు, యువత కావచ్చు, బీసీలకు కావచ్చు, ఏం చెప్తారు సార్? ఇవాళ తెలంగాణ సమాజం ఎన్నడో ఇబ్బంది పడ్డ సమాజం, మనకు చాలా కష్టాలు నోర్చుకున్న సమాజం, కఠినలను చూసిన సమాజం. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మెల్లమెల్లగా అభివృద్ధి దశలో మనం ముందుకు వస్తూ మన జీవన ప్రమాణాలు పెంపొందించుకుంటూ మన యొక్క సమాజాన్ని కొంత సంక్షేమం వైపు తీసుకుపోతున్న దశలో మనకు ఎన్నో అవాంతరాలు వచ్చినాయి. మళ్ళీ యువత తీవ్రంగా ఆలోచించాలి. తెలంగాణని మనం పరిరక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి, నీళ్లు, నిధులు, నియామకాల్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి, లేదా భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మన పాత్ర ఏమిటి. ఒకనాడు హైదరాబాద్ డయింగ్ సిటీ కింద ఉండే, ఇవాళ హైదరాబాద్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇవాళ అనేక ఇండికేటర్స్ని తెలంగాణ రివర్స్లో చేయగలిగింది. నేను నిన్ననే ఒక డేటా చూస్తున్నా, ఒకనాడు జీవన ప్రమాణాలలో మన దగ్గర తెలంగాణలో పుట్టిన బిడ్డలు 2014 నాటికి 66 నుంచి 68 ఏళ్ళ మధ్య బతికేది. ఇవాళ 72 ఏళ్ళ వరకు పోయినారు జీవన ప్రమాణాలు. ఈ పెరుగుదల సామాన్యమైనది కాదు. జీడిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, రీడిస్ట్రిబ్యూషన్ పెరగాలి, సంపద ప్రజలకు చేరే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. దానికి కొంత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయత్నాలు జరిగినాయి. ఇవాళ ఏ ప్రభుత్వాలున్నా సంపద ప్రజలకు పంపిణీ చేయకుండా ఏదో పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఖచ్చితంగా యువత ఈ సంపదను పెంపొందించుకొని ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఒకనాడు తెలంగాణ నుంచి ఒక సివిల్ సర్వెంట్ చూడాలంటే కష్టం ఉండేది, కానీ ఇవాళ మనం తెలంగాణ నుంచి గర్వంగా చూపెడుతున్నాం. ఐఏఎస్, ఐపీఎస్లో సెలెక్టెడ్ లిస్ట్లో తెలంగాణ పేరు కనబడుతుంది, వినబడుతుంది. ఇది తెలంగాణ సాధించిన విజయం, ఒక రకంగా ఈ భూమి సాధించిన విజయం. కాబట్టి తెలంగాణ బిడ్డలం అందరం తెలంగాణ భూమి పట్ల ఎప్పటికీ కృతజ్ఞత భావంతో ఉండాలి. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మన మీద గొప్ప బాధ్యత ఉంది. ఈ భూమి వారసత్వాన్ని, సంపదని, సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యక్ష రాజకీయాలు మిమ్మల్ని చూడవచ్చా? ఒకటే సూటిగా అది పార్టీ ఆదేశం, కేసీఆర్ గారు ఆదేశిస్తే రెడీగా ఉన్నారు మీరైతే. వారి ఆదేశం ఎట్లా ఉంటే అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మరొకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పటివరకు మనం శాసన మండలి డిప్యూటీ స్పీకర్, ఎంతో అనుభవజ్ఞులైన రాజకీయ నేత అంటాం, సూటిగా మాట్లాడుతూ ఉంటారు. బండ ప్రకాష్ గారితో మనం మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం చూసినాం. యువత కూడా రాజకీయం వైపు వస్తూనే మరి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే పని ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్తూనే మరి స్వచ్ఛమైన రాజకీయాలను బీఆర్ఎస్ చేసింది. అందుకనే దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేసిన, ప్రజల సమస్యలపైన మాట్లాడే నాయకులకు ఎక్కువ అవకాశం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఒక కొత్త పంతాను కూడా అవలంబించినామని చెప్తా ఉన్నారు. మరి అనేక రాజకీయ విశ్లేషణ కూడా తన నోటి ద్వారా వినే ప్రయత్నం చేసినాం. మరి ఈ వీడియోను కూడా పూర్తిగా చూడండి, మీ విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరుతూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోలు.